Welcome to today's session. లాస్ట్ సెషన్లో కమాండ్ టాస్క్ అవన్నీ డిస్కస్ చేసాము. సో ఈ సెషన్లో మెయిన్గా యునిక్స్ కమాండ్స్ కొంచెం ఫోకస్ చేస్తున్నాము. అండ్ ఇన్ఫర్మేటికాలో ఇంకా ఒక వన్ మోర్ అంటే రిమూవింగ్ డూప్లికేట్స్ అనేది ఒకటి ఫ్రీక్వెంట్గా చాలా ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్ అండ్ ఆల్సో ఫ్రమ్ టెక్నికల్గా నేర్చుకోవడానికి. సో అవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లెట్ మీ షేర్ మై స్క్రీన్. దాని ప్రకారం బిఫోర్ గోయింగ్ ఇన్ టు దిస్ వన్ ఒక న్యూ సినారియో ఇస్తున్నాను. లైక్ లాస్ట్ సినారియో కనుక మీరు ఓకే ప్రాక్టీస్ చేస్తుంటే వెరీ వెల్ అండ్ గుడ్, చేయకపోయినా కానీ వీ విల్ గెట్ టైం. సో ఇది అనదర్ థింగ్. సోర్స్ నుంచి ఇది సినారియో క్వశ్చన్ ఇస్తున్నాను, అంటే లైక్ మీకు హోంవర్క్ ఎక్సర్సైజ్ లాగా అలా మీరు ఆఫ్లైన్లో ప్రాక్టీస్ చేసుకోవడానికి. సో సోర్స్ నుంచి లైక్ సమ్ n నెంబర్ ఆఫ్ రికార్డ్స్ వస్తున్నాయి. సింపుల్ ఇది వస్తుంటే టార్గెట్లోకి nth రికార్డు, ఐ వాంట్ ఓన్లీ nth రికార్డు. అలా అంటే సోర్స్ 10 రికార్డ్స్ వస్తుంటే ఐ వాంట్ టార్గెట్లోకి ఓన్లీ 10th రికార్డ్ రావాలి. సోర్స్ నుంచి 100 రికార్డ్స్ వస్తుంటే 100th రికార్డ్. సోర్స్ నుంచి అలా 10,000 వస్తుంటే టార్గెట్లోకి 10,000th రికార్డ్ ఒక్కటే రావాలి, అన్నీ కాదు. అలా అది సినారియో. మీరు అంటే లైక్ ప్రాక్టీస్ ఫ్రీ టైంలో ఒకసారి ట్రై చేయొచ్చు. హింట్ ఏంటంటే యూజింగ్ అగ్రిగేటర్ ట్రాన్స్ఫర్మేషన్ యూజ్ చేసి అగ్రిగేటర్ ట్రాన్స్ఫర్మేషన్ యూజ్ చేసి మనం దీన్ని అచీవ్ చేయొచ్చు. యాక్చువల్గా అయిపోయి ఆల్మోస్ట్ అంటే లైక్ మొత్తం క్లూ అంటే అయిపోయినట్లే. మీరు ఒక్కసారి కన్ఫర్మ్ అదేంటి జస్ట్ యూ హ్యావ్ టు హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్, అంటే ఒకసారి యూ హ్యావ్ టు అంటే ట్రై అంతే. సో ఇలాగా. సో ఇది సినారియో. ఓకేనా? కెన్ వి స్టార్ట్ ద టుడేస్ సెషన్? ఓకే షూర్. కానీ ఇది మామూలుగా అప్పుడు మనం టైప్స్ చెప్పుకున్నాం కదా, అందులో ఓవర్ రైట్ చేసి లాస్ట్ రికార్డ్ ఒకటి ప్రీవియస్ రికార్డ్ ఒకటే చూపిస్తుంది కదా, అది కూడా యూజ్ చేయొచ్చా? ఎస్సిడి టైప్స్ చెప్పుకున్నప్పుడు. అవును, ఎస్సిడి టైప్స్ లో మనము లైక్ వేటిని మిస్ చేయట్లేదు కదా ప్రాసెసింగ్ చేసేటప్పుడు. ఇక్కడ వీఆర్ అసలు ఇవన్నీ లైక్ n1 నుంచి n-1 వరకు మనము అసలు డిస్కార్డ్ చేసేస్తున్నాం, ప్రాసెస్ చేయట్లేదు అసలు వీటిని. అంటే సో ఇది డిఫరెంట్ థింగ్. అంటే ఎస్సిడిస్ అవి ఏంటంటే అవి ఇంటిగ్రేషన్ టెక్నిక్స్. డేటాని మనకి ఇలా టార్గెట్లోకి వేరియస్ వేస్లో ఇంటిగ్రేషన్ టెక్నిక్స్, డేటా వేరోసింగ్ టెక్నిక్స్. ఇక్కడ లైక్ ఫస్టే నాకు అసలు వద్దు బాబు, నాకు 1 to n-1 నాకు ఓన్లీ అన్నట్లుగా వీఆర్ కంప్లీట్లీ అలా. సో ఇది టెక్నిక్ ఏం కాదు, జస్ట్ ఒక సినారియో ఫర్ ప్రాక్టీసింగ్ అంతే. ఓకే ఫైన్. సో కమింగ్ టు టుడేస్ థింగ్, ఫస్ట్ యూనిక్స్ ఫర్ ఫైల్ ఆపరేషన్స్. సో యూనిక్స్ ఫర్ ఫైల్ ఆపరేషన్స్ అని ఎందుకు నేను మెన్షన్ చేశానంటే లైక్ నేను ఇప్పుడు మీకు యునిక్స్ కోర్స్ తీసుకోవట్లేదు. ఓకేనా? మీకు యునిక్స్ అంటే స్టార్ట్ చేయాలంటే మీకు అదేంటి యునిక్ ఆర్కిటెక్చర్, కెర్నెల్ అంటే ఏంటి, షెల్ అంటే ఏంటి, టైప్స్ ఆఫ్ షెల్, సిస్టమ్ ప్రోగ్రామింగ్, తర్వాత ఇలాంటివి చాలా ఉంటాయి లైక్ యునిక్స్లో. ఓకేనా? కమాండ్స్లో కూడా ఇంకా చాలా కమాండ్స్ ఉంటాయి. సో నేనేంటంటే నా అప్రోచ్, వాట్ అప్రోచ్ ఐఎమ్ టేకింగ్, లైక్ మీకు ఎంతవరకు అవసరం అవుతుందో లైక్ సో
అంతవరకే నేను ఐఎమ్ లైక్ యూనిక్స్ ఫైల్ ఆపరేషన్స్ చాలా కావాలి. లైక్ మనం ఇన్ఫర్మేటికా సోర్స్ నుంచి ఫైల్స్ రకరకాలుగా వస్తూ ఉంటాయి. అంటే సిఎస్వి రూపంలో పైప్ డిలిమిటర్ ఇలాగా వస్తూ ఉంటాయి. మళ్ళీ టార్గెట్లో కూడా అండ్ కొన్ని కొన్ని అంటే డిపెండ్స్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు అదేంటి డేటా లైక్ ఐ మీన్ ఎయిదర్ కంప్లీట్గా డెవలప్మెంట్ టీమ్ కాకుండా కంప్లీట్గా సపోర్ట్ కాకుండా మిడిల్గా ఆపరేషన్స్ టీమ్ ఇలాంటి వాటిల్లో మీరున్నప్పుడు ఏంటంటే త్వరగా లైక్ ఇదేంటి వ్యాలిడేట్ చేయడానికి అలాంటి వాటికి మీకు చాలా హెల్ప్ అవుతాయి ఇవన్నీ. ఓకేనా. అండ్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక యునిక్స్లోనే మౌస్ ఏది మౌస్ చూపించదా ఇక్కడ సంథింగ్ ఏదో అయింది. సరే ఇక్కడ యునిక్స్లోనే మీకు ఒక ఫర్ ఎగ్జాంపుల్ 100 ఆర్ లైన్స్ ఆఫ్ ప్రోగ్రామ్ కావాలంటే మీరు చాట్ జీపీటీ నుంచి నా రిక్వైర్మెంట్ ఇది అంటే చాట్ జీపీటీ ఇచ్చేస్తుంది 100 లైన్స్ ఆఫ్ ప్రోగ్రామ్. కానీ ఇక్కడ అలా కాదు. నేను ఎందుకు ఇది స్ట్రెస్ చేస్తున్నాను అనేది ఇంపార్టెంట్. ఇక్కడ అలా కాదు. లైక్ ఇక్కడ ఏంటి త్రీ లెటర్స్ ఉన్న కమాండ్ కోసము మీరు 2-3 లైన్స్ చాట్ జీపీటీని అడిగితే ఐ మీన్ టు సే అది టైం వేస్ట్ ఫస్ట్ థింగ్. అలా అంటే వాషింగ్ మెషిన్ కావాలంటే అమెరికాకి వెళ్ళినట్లుగా జస్ట్ క్రూడ్ అంటే అలా అవసరం లేదు. అలాగా లైక్ లైక్ చిన్న 3 లెటర్స్ కమాండ్ దానికి చాట్ జీపీటీకి 3 లైన్స్ పింగ్ చేసి అది ఇచ్చి అండ్ సమ్ టైమ్స్ మనం ఆ 3 చిన్న కమాండ్స్ కాంబినేషన్ వాడతాము. సో కాబట్టి నేనేమంటున్నాను, సో లైక్ మనం ఎంత రిలై అవ్వాలి, ఎంత అదేంటి చాట్ జీపీటీ ఆర్ వాట్ ఎవర్ మీద రిలై ఎంత మనం నేర్చుకోవాలి అనేది బ్యాలెన్స్డ్ అప్రోచ్ కావాలి. సో అందుకని కీపింగ్ అంటే లైక్ చాలా కన్సిడరేషన్స్ తోని దిస్ యూనిక్స్ అంటే దిస్ పీపీటీ ప్రెజెంట్ చేస్తున్నాను. ఓకేనా. సో జస్ట్ కొంచెం మీడియం పేస్లోనే ఉంటుంది. లైక్ మధ్యలో అడుగుతాను, మీకు డౌట్స్ ఉంటే అడగచ్చు. బట్ జస్ట్ క్లాస్లో మాత్రం జస్ట్ సెషన్ మాత్రం జస్ట్ పే అటెన్షన్. మెనీ పాయింట్స్ ఆర్ దేర్, మెనీ థింగ్స్ విల్ బి దేర్. సో ఫైల్ ఆపరేషన్స్కి అలా యూనిక్స్ deep dive into advanced Unix commands and concepts, enhance utility of the commands to perform file operations. Okay, so first basic commands and usages. 1 2 3 4 5 6 7 8 9 మెన్షన్ చేశాను యాక్చువల్గా. సో ఎల్ఎస్ అంటే లిస్ట్ ఆల్ ఫైల్స్కి. సో ఇప్పుడు ఈ కమాండ్స్ని మీరు ఎలా నేర్చుకోవాలి అంటే ఫస్ట్ థింగ్ మీరు చేయాల్సింది ఏంటంటే మీకు ఈ కమాండ్స్ అన్ని ఫింగర్ టిప్స్ మీద ఉండాలి. అంటే లైక్ నేనేం అంటే లైక్ మీరు ఫస్ట్ లైక్ అంటే లైక్ నేను చాలా న్యూ ఇవన్నీ నాకు అవుతాయా అవన్నీ ఫస్ట్ ఆ కైండ్ ఆఫ్ థింకింగ్ పక్కన పెట్టేసి ఇవన్నీ ఫస్ట్ థింగ్ ఏంటంటే మీకు ఫింగర్ టిప్స్ మీద ఉండాలి ఈ కమాండ్స్. దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే మనము ఒక రిక్వైర్మెంట్ ఇచ్చినప్పుడు లైక్ ఒక రిక్వైర్మెంట్ని లైక్ ఒక ఆ సొల్యూషన్కి అప్రోచ్ అవ్వడానికి వేరియస్ విధానాలు ఉంటాయి. ఓకేనా. సో కాబట్టి మనం వేరే వాళ్ళతో కంపేర్ చేసుకోకూడదు. దట్ ఈస్ ద సెకండ్ థింగ్. ఐ మీన్ టు సే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా సిచ్యువేషన్ ఇప్పుడు నేను ఆన్లైన్లో అలా ట్రైనింగ్ ఇస్తున్నాను సంథింగ్ ఇలాగా. లైక్ ఇదేంటి యూట్యూబ్లో మిలియన్స్ ఆఫ్ ఫాలోవర్స్ ఉన్న వాళ్ళందరూ ఉన్నారు. నేను వాళ్ళతో కంపేర్ చేసుకుంటే నేను చేద్దాం అంటే లైక్ వాట్ ఎవర్ ఐ కెన్ డూ మై బెస్ట్ ఐ కెనాట్ బి ఏబుల్ టు డూ. లైక్ అలా ఇప్పుడు ఐఎమ్ నెక్స్ట్ ఇలా పైథాన్ ఎండిఎం ఆరకల్ బ్యాచెస్ ఇలాంటివి సో ఐ మీన్ టు సే అలా ఇదనే కాదు ఎనీ ఫీల్డ్లో లైక్ వీ డోంట్ హ్యావ్ టు కంపేర్ విత్ ఎనీబడి. ఎందుకంటే మీ ఓన్ యూనిక్ లైక్ యువర్ లైక్ ఇట్ విల్ బి ఉంటుంది. ఓకేనా. కాబట్టి ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇవన్నీ ఫింగర్ టిప్స్ మీద ఉండాలి. ఇక్కడ ఇది రావట్లేదు ఎందుకో మౌస్ ఈ కమాండ్స్ అన్ని. సెకండ్ థింగ్ ఏంటంటే డోంట్ కంపేర్ విత్ ఎనీబడి. ఓకేనా. ఐఎమ్ టెల్లింగ్ బోత్ ఫర్ మై సెల్ఫ్ ఆల్సో. ఓకేనా. సరే నౌ ఎల్ఎస్ లిస్ట్ ఆల్ కమాండ్స్.
సింపుల్. ఎల్ఎస్ అనేది ఏంటంటే ఫస్ట్ ఇప్పుడు ఇది వెరీ లైక్ లిస్ట్ ఆల్ ఫైల్స్. ఇది పీడబ్ల్యూడి తర్వాత వస్తుంది మేబీ. తర్వాత వచ్చినప్పుడు చెప్తాను. ఒక పర్టికులర్ ఫోల్డర్లో మనం మామూలుగా ఏం చేస్తాము విండోస్లో లైక్ ఇన్ఫర్మేటివ్గా దీనిలో 1 2 3 ఇలా 6 + 5 + 2 13 ఫైల్స్ ఇక్కడ ఉన్నాయి, 3 ఫోల్డర్స్ ఉన్నాయి అని చెప్తాం. అలాగే ఇక్కడ ఎల్ఎస్ అని ఇస్తే అంటే టోటల్ ఎన్ని 6 + 13 + 3 16 అంతే కదా. 6 2 12 + 4 16 ఫైల్స్ ప్లస్ ఫోల్డర్స్ కలిపి 16 ఉన్నాయి. దానిలో ఫైల్స్ 13 ఉన్నాయి అని చెప్తాం. అలాగే యునిక్స్లో మనం చెప్పడానికి కావాల్సిన కమాండ్ ఎల్ఎస్ అనమాట. సో ఎల్ఎస్ అంటే దానిలో ఉన్న ఫైల్స్, ఇక్కడ ఫోల్డర్ అనము, ఫోల్డర్ అని లైనక్స్లో అంటాము, యూనిక్స్లో డైరెక్టరీ అంటాం, డైరెక్టరీ. సో లైక్ ఇప్పుడు ఎల్ఎస్ అనే కమాండ్ ఇవ్వగానే లిస్ట్ ఆఫ్ ఆల్ ఫైల్స్ డైరెక్టరీస్ వస్తాయి. ఓకేనా, అది ఎల్ఎస్ ఇవ్వగానే. సో ఇప్పుడు నాకు ఏది ఫైలో ఏది డైరెక్టరీనో ఎలా తెలుస్తుంది? దట్ ఈస్ ద నెక్స్ట్ థింగ్. కాబట్టి ఎల్ఎస్ -ఎల్ ఇంకా ఉంది అంటే లైక్ నేను చెప్తాను స్లోగా. LS-L అంటే లాంగ్ లిస్టింగ్. సో రికార్డెడ్ వీడియో అలా హెల్ప్ అవుతుంది. మరి ఇవన్నీ ఆప్షన్స్, ఇవి ఎల్ఎస్కి ఆప్షన్స్ అనమాట. ఓకే, అది కూడా చెప్తాను. నేను ఈ ఆప్షన్స్కి ఏమి పీపీటీ ప్రిపేర్ చేయలేదు, ఇవి ఆన్ ఫ్లై లైక్ ఆన్ సెషన్ నేను చెప్పేస్తున్నాను అంతే. ఎందుకంటే ఇవి పీపీటీ ఒక్కటి మాత్రం నేను నిన్న ప్రిపేర్ చేశాను. వేరే పీపీటీస్ ఉన్నాయి యూనిక్స్ మీద, కాకపోతే దే ఆర్ నాట్ అంటే కన్సాలిడేటెడ్గా అంటే లైక్ మీకు అంటే లైక్ ఫోకస్డ్గా దేని మీద నేను ఫోకస్ చేయాలి అని అలా లేదనమాట. సో కానీ ఈ పీపీటీ నిన్న ప్రిపేర్ చేశాను. సో బట్ ఈ ఆప్షన్స్ అన్నీ నేను ఇవ్వలేదు కదా అంటే అది నేను చెప్తాను. మరి ఈ ఆప్షన్స్ ఇందులో లేదు కదా పీపీటీలో, నేను ఎలాగా అనేది నేను చెప్తాను. సో ఎల్ఎస్ అనగానే ఫస్ట్ ఆల్ ఫైల్స్ ఫోల్డర్స్ వస్తాయి. సో మరి ఏది ఫైలు ఏది ఫోల్డర్ నాకు ఎలా తెలుస్తుంది అంటే LS-L అని ఇస్తే, ఎల్ అంటే లాంగ్, ఇక్కడ ఈ ఎల్ అంటే లాంగ్, ఈ ఎల్ఎస్ అంటే లిస్ట్ ఆల్ ఫైల్స్ అని మనం చెప్తున్నట్లుగా. అంటే ఈ కమాండ్ ఇవ్వగానే మనం చెప్తున్నాం కంపైలర్ ఆర్ ఇంటర్ప్రిటర్ ఆర్ సిస్టమ్కి వాట్ ఎవర్ ఇలా నాకు ఆల్ ఫైల్స్ కావాలని. తర్వాత ఎల్ అని ఇస్తే లాంగ్ లిస్ట్ అంటే అది ఎల్ అంటే లాంగ్. సో లాంగ్ లిస్టింగ్ అంటే ఏంటంటే ఇలా వస్తుంది LS-L అని ఇస్తే. దీనిలో ఈ ఫస్ట్ది డి అని ఉంటే అది డైరెక్టరీ, హైఫన్ ఉంటే అది ఫైల్. ఫస్ట్ ప్రోగ్రామ్ .py ఇది పైథాన్ ఫైల్ నేను రాసింది. సో హైఫన్ ఉంటే ఇది ఫైలు, ఇది డైరెక్టరీ, ఇది ఫైల్, అలా. ఓకేనా. సో ఇది తర్వాత ఇది తర్వాత ఇవన్నీ ఏంటంటే పర్మిషన్స్ అన్నట్లు. ఇవి కూడా అయిపోతుంది. నేను chmod ఇక్కడ మెన్షన్ చేశాను. అరే chmod మెన్షన్ చేయకపోతే ఎట్లా? దాని chmod ఇలా ఇచ్చి చేంజ్ ద పర్మిషన్స్. ఓకే, అది తర్వాత వస్తాను. సో ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే ఇది ఫస్ట్. తర్వాత మీరు ఇక్కడ కూడా ఏంటంటే కొన్ని ఫైల్స్కి ఫోల్డర్స్కి లైక్ రీడ్ రైట్ ఎగ్జిక్యూట్ పర్మిషన్స్ అలా ఉంటూ ఉంటాయి. లైక్ విండోస్లో కూడా ఉంటాయి. లైక్ మనం పర్మిషన్స్ అవి ఫైల్ లాక్ చేయొచ్చు, ఇలాంటివి ఉంటాయి. ఓకేనా. మీకు ఈజీగా ఉండడానికి ఇలా విండోస్ యూనిక్స్ అలా చెప్తున్నాను. ఆర్ లైక్ ఫోల్డర్ స్ట్రక్చర్ అండ్ యూనిక్స్కి ఫైల్ సిస్టమ్ డిఫరెంట్గా ఉంటుంది. విండోస్కి వాటికి కన్నా కూడా యూనిక్స్కి ఫైల్ సిస్టమ్ డిఫరెంట్గా ఉంటుంది. ఓకేనా. అందుకని బట్ మీకు ఈజీగా అర్థం కావడానికి ఇలా చెప్తున్నాను. ఈజీగా అండ్ ఆల్సో దిస్ కెన్ బి ప్రెజెంటబుల్ ఆల్సో, ఇలా కూడా ప్రెజెంట్ చేయొచ్చు. కానీ ఇంకా కంప్లీట్గా లైక్ యూనిక్స్లో ఫైల్ సిస్టమ్ జనరల్గా ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది. ఇది రూట్,
దాని కింద ఇది బిన్ సంథింగ్ ఏవో నాకు కరెక్ట్గా తెలియ గుర్తులేదు, సిస్, సిటిఎల్ అలా. ఇలా ఉంటుంది యూనిక్స్ ఫైల్ సిస్టమ్. ఓకేనా, విండోస్లో అలా కాదు. సో లైక్ మనం కావాలనుకుంటే లైక్ వీటిని ఈ పర్టికులర్ని అన్మౌంట్ మౌంట్ అంటాం అనమాట. మీకు అన్నీ అవసరం లేదు ఇప్పుడు. మీకు అవన్నీ ఎలా అంటే మీకు ఇప్పుడు కొన్ని ఏం తెలుస్తుంది, కొన్నికి సపరేట్ క్లాస్ కావాలి, కొన్ని లైఫ్ లైక్ అలా మూవ్ అయిపోతూ ఉంటే తెలిసిపోతూ ఉంటాయి అలా అన్నట్లు. అలా అంటే లైక్ అన్ని లైక్ నేను టీచ్ చేస్తాననేది దట్ ఈస్ నాట్ ఎన్ ఇంటెలిజెంట్ వే ఆఫ్ టీచింగ్. లైక్ అలా కొన్ని మీకు ఇప్పుడు అంటే దట్ ఈస్ వై ఆర్ట్ యాక్చువల్గా. ఐ మీన్ టు సే కొన్ని మీకు లైక్ లైక్ మీరు ఎంఎన్సీస్లో కానీ లేకపోతే ఏదైనా వర్క్లో కానీ అలా చేస్తూ ఉంటే వర్క్తో పాటు మీకు తెలిసిపోతాయి చాలా. సో అన్నీ అన్నీ నేను టీచ్ చేస్తాను అనేది రాంగ్ అప్రోచ్. ఇప్పుడు నేను ఎందుకు స్ట్రెస్ చేస్తున్నానంటే, సో ఫైల్ సిస్టమ్ వైపుకి మనం వెళ్తే అదొక పెద్ద కాన్సెప్ట్. అంటే యూనిక్స్ ఫైల్ సిస్టమ్ అనేది, ఆర్కిటెక్చర్ ఫైల్ సిస్టమ్ అనేవి చాలా పెద్దది. అది విండోస్ది ఇది డిఫరెంట్ ఉంటుంది. ఓకేనా, కానీ బట్ మీకు యూనిక్స్ మరి మీరు త్వరగా నేర్చుకోవాలి కాబట్టి జస్ట్ కంపారిటివ్ స్టడీ లాగా చెప్తున్నాను అంతే. అంటే లైక్ ఈజీగా అర్థం కావడానికి. నౌ అలా ఫోల్డర్ ఫైల్స్ తర్వాత ఇవి ఏంటంటే పర్మిషన్స్. ఈ పర్మిషన్స్లో ఇది కూడా నాకు ఇది కావాలి కదా. సరే, సో ఈ పర్మిషన్స్లో ఏంటంటే ఇక్కడ ఒకటి ఇంపార్టెంట్, యూజర్, గ్రూప్, అదర్స్. ఓకేనా, నాకు తెలిసి మీరు ఈ వీడియో మళ్ళీ లైక్ రిఫర్ చేయాల్సి రావచ్చు. కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఫాస్ట్గా కవర్ అవుతూ ఉంటాయి. సరే, యూజర్, గ్రూప్, అదర్స్. ఇక్కడ మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఇవి 9 ఉంటాయి. అపార్ట్ ఫ్రమ్ అవి మొత్తం 10. అంటే ఈ 10 ఎలా ఉంటాయి అనేది చెప్తున్నాను. ఈ 10లో ఫస్ట్ది డైరెక్టరీయా ఫైలా. ఓకేనా, ఫస్ట్ది డైరెక్టరీయా ఫైలా. నెక్స్ట్ ఉన్న 9ని 3 ఒక సెట్గా మీరు సపరేట్ చేసుకోండి, అప్పుడు మీకు ఈజీ అవుతుంది. ఈజీ కాదు, అలాగే నేర్చుకోవాలి. సో ఈ 3 ఏమో యూజర్, ఈ 3 ఏమో గ్రూప్, ఈ 3 ఏమో అదర్స్ అలా. సో ఏంటి మళ్ళీ ఈ 3? ఇదేమో ఇక్కడ అప్పుడే మెన్షన్ చేయను, రీడ్ రైట్ ఎగ్జిక్యూట్, రీడ్ రైట్ ఎగ్జిక్యూట్, రీడ్ రైట్ ఎగ్జిక్యూట్ అలా. సో ఓకే, రాస్తాను ఇప్పటికి, తర్వాత కావాలంటే రీడ్ రైట్ ఎగ్జిక్యూట్, రీడ్ రైట్ ఎగ్జిక్యూట్, రీడ్ రైట్ ఎగ్జిక్యూట్. సో ఇది ఈ 10 యొక్క అండర్స్టాండింగ్, ఈ స్టార్టింగ్ ఉన్నవి. సో ఇప్పుడు చెప్పండి, లైక్ ఈ ఫస్ట్ ప్రోగ్రామ్ .pyకి పర్మిషన్స్ ఎలా ఉన్నాయి? ఎనీబడి యూ వాంట్ టు సే? ఇది చూసి ఎవరెవరికి ఏ పర్మిషన్స్ ఉన్నాయి, యూజర్కి ఏం పర్మిషన్స్ ఉన్నాయి, గ్రూప్కి ఏం పర్మిషన్స్ ఉన్నాయి, అదర్స్కి ఏం పర్మిషన్స్ ఉన్నాయి? ఈ ఫైల్కి ఎవరెవరికి ఏ పర్మిషన్స్ ఉన్నాయి? నో, యూజర్కి రీడ్ రైట్ ఉన్నాయి, రైట్. గ్రూప్కి ఓన్లీ రీడ్ ఉన్నాయి, అదర్స్కి ఓన్లీ రీడ్. అది తర్వాత ఓకే, దట్స్ ఇట్. గ్రూప్, అదర్స్ అవన్నీ ఏంటో తర్వాత మెల్లగా వస్తాయి. దట్ ఈస్ ద వే ఆఫ్ అండర్స్టాండింగ్. ఓకే, ఏంటి 1 minute నేను ఇది మిస్ అయ్యాను. ఇందాక మీరు అది 10 ఫస్ట్ 3 చేయండి, యూజర్, గ్రూప్ అండ్ అదర్స్ అని చెప్తున్నారు కదా.
అక్కడ వరకు విన్నాను. మిస్ అయింది. సరే. ఆ తర్వాత ఏం లేదు. నేను ఈ ఫస్ట్‌ది ఫైల్ ఆర్ డైరెక్టరీ ఆల్రెడీ విన్నారు. ఇప్పుడు నేను ఈ పర్టిక్యులర్ లైక్ ఐ విల్ టేక్ దిస్ వన్. ఈ డైరెక్టరీ మ్యూజిక్ అనే డైరెక్టరీ తీసుకోండి లెట్ అస్ సే. తీసుకొని ఇప్పుడు ఎవరెవరికి ఏ పర్మిషన్స్ ఉన్నాయి మిమ్మల్ని అడిగాను అంతే. అది నేను అడిగాను. యూజర్కి ఏం పర్మిషన్స్ ఉన్నాయి, గ్రూప్కి ఏం పర్మిషన్స్ ఉన్నాయి, అదర్స్కి ఏం పర్మిషన్స్ ఉన్నాయి. చెప్పండి, తప్పైనా పర్లేదు, ఏదో ఒకటి చెప్తే నాకు అర్థమవుతుంది మీకేమర్థం అవుతుందని. కాదు, మీరు ప్రతి దాంట్లో రీడ్ రైట్ అని అన్నిటికీ రాశారు కదా, సో అందరికి అన్ని పర్మిషన్స్ ఉంటాయి కదా. ఇక్కడ ఎలా ఉన్నాయి? ఇక్కడ ఏం లేవుగా, ఖాళీలు ఉన్నాయి. ఓకే, డైరెక్ట్ యూజర్ ఒక్కళ్ళకి పర్మిషన్ ఉంది, మిగతా అన్ని లేవు. కరెక్ట్, అది దట్ ఈస్ వాట్ మై వాంట్ టు. సో యూజర్ కి రీడ్ రైట్ ఎగ్జిక్యూట్ పర్మిషన్స్ ఉన్నాయి, మిగతా వాళ్ళకి అసలు ఏం పర్మిషన్స్ లేవు. అంటే గ్రూప్ కానీ అదర్స్ కానీ వాళ్ళు అసలు యాక్సెస్ చేయడానికి లేదు అన్నట్లు. ఓకేనా? ఆ గ్రూప్ అదర్స్ అవన్నీ ఏంటో తర్వాత వస్తాయి. ఓకే, ఫర్ నౌ ఇంకా ఇందులో ఈ లాంగ్ లిస్టింగ్ లో ఈ చివరిదేమో మన ఫైల్ నేమ్ చివరిదేమో ఫైల్ నేమ్, తర్వాత ఈ రెండేమో ఇక్కడ డేట్, ఆ ముందున్న 2-3 ఫీల్డ్స్, 1-2-3 ఫీల్డ్స్ డేట్, ఇదేమో ఫైల్ సైజు, ఓకేనా? ఇదేమో మన యూజర్ సంథింగ్, ఇది స్టాఫ్ అంత ఇంపార్టెంట్ కాదు, ఇదేంటనేది అలా. సరే, ఇదేమో మన రీడ్ రైట్ పర్మిషన్స్, మళ్ళీ ఫైల్ ఆర్ డైరెక్టరీనా. సో ఈ సెకండ్ది ఏంటి, స్టాఫ్ ఏంటి అనేది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లెటర్స్ లైక్ నాకు ఐ డోంట్ నో, ఓకేనా? దెన్ అప్పుడు ఏం చేయాలంటే మ్యాన్ అని ఒక కమాండ్ ఉంటుంది. మ్యాన్ అంటే హెల్ప్. ఆ కమాండ్ నేను ఇక్కడ లాస్ట్లో మెన్షన్ చేశాను. మ్యాన్ అంటే ఫర్ హెల్ప్. జస్ట్ లైక్ మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇట్లా ఏ ఫైల్ ఇచ్చినా హెల్ప్ ఉంటుంది, హెల్ప్లో అసలు ఎలా జరుగుతుంది ఏంటి అనేది తెలుసుకుంటాం. అలాగే యూనిక్స్లో మీకు ఏ కమాండ్ తెలియకపోయినా లేకపోతే వాటి యొక్క మ్యాన్ స్పేస్ ఎల్ఎస్ అని అలా ఇచ్చేసేయండి, ఓకేనా? ఇచ్చేస్తే అది చూపిస్తుంది ఇలాగా, లిస్ట్ ఆల్ డైరెక్టరీ కంటెంట్స్ అని చూపించింది. సో -Lకి వెళ్తాను ఇప్పుడు నేను, లాంగ్ లిస్టింగ్ కాబట్టి. ఫర్ ఆల్ సింబాలిక్ లింక్స్ టు ఫైనల్ టార్గెట్ అండ్ లిస్ట్ ద ఫైల్స్ డైరెక్ట్ రిఫరెన్సెస్ రాదర్ దెన్ లింక్ ఇట్ సెల్ఫ్ ఆప్షన్. ఇవన్నీ క్యాపిటల్స్ కదా, మేబీ స్మాల్ తర్వాత వస్తాయి. కరెక్ట్, ఎంటర్ ఇస్తున్నాను అంతే ఇప్పుడు నేను. సో ఓకే, లాంగ్ లిస్ట్ ఫార్మాట్ యాజ్ డిస్క్రైబ్డ్ ఇన్ లాంగ్ ఫార్మాట్ అంటుంది, కానీ ప్రతి ఒక్కటి ఏంటి అనేది చెప్పట్లేదు ఇక్కడ, రైట్? ఇలా ఇంకా చదువుకోవడమే మనము, అంటే ఒక మాన్యువల్ అనుకోవచ్చు, గైడ్ అనుకోవచ్చు. మేబీ వాళ్ళు MAN అని ఇచ్చేటప్పుడు అది మాన్యువల్ అన్నట్లుగానే మ్యాన్ అని ఇచ్చాడేమో, నాకు ఇప్పుడు ఐ డోంట్ నో. -X percentage follows the permissions field for dataless files and directories, possibly replacing the long format కి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు, ఓకేనా? ఇప్పుడు ఓనర్, గ్రూప్ నేమ్స్ ఆర్ యూజర్. సెకండ్ది ఇది ఎందుకంటే మీరు ఫ్యూచర్లో మీకు తెలియడానికి, ఫస్ట్ ఇది అనుకుంటా, ఫైల్ మోడ్, నెంబర్ ఆఫ్ లింక్స్, ఓనర్ నేమ్, గ్రూప్ నేమ్, అబ్రివియేటెడ్ మంత్, డే was last modified, our file last modified, and the path name. Okay, so file mode, number of links, ఇది సెకండ్ది, ఓకేనా? తర్వాత ఓనర్ నేమ్, తర్వాత గ్రూప్ నేమ్. ఇక్కడికే వెళ్దాం. ఇది ఓనర్ నేమ్ కాదు, నంబర్ ఆఫ్ బైట్స్ ముందుది గ్రూప్ నేమ్, నెంబర్ ఆఫ్ లింక్స్
యా అంటే లైక్ ఇది గ్రూప్ నేమ్. స్టాఫ్ ఇస్ ఎ గ్రూప్. తర్వాత గ్రూప్ నేమ్ ముందుది ఓనర్ నేమ్. ఇది నేనే ఓనర్, ఐ ఆమ్ ద ఓనర్. ఇది ఓనర్ నేమ్. దానికి ముందుది నెంబర్ ఆఫ్ లింక్స్. సో ఈ నెంబర్ అనేది నెంబర్ ఆఫ్ లింక్స్. సో ఇది ఇంకా డీపర్ కాన్సెప్ట్, లైక్ హార్డ్ లింక్, సాఫ్ట్ లింక్, ఇవన్నీ అవసరం లేదు. బట్ నేను ఎలా తెలుసుకున్నాను ఇప్పుడు, లైక్ నాకు అంతా తెలియదు కదా, నాకు ఈ క్లాస్ ముందు వరకు కూడా ఇప్పుడు కూడా ఇంత ముందు వరకు తెలియదు కదా, అంటే అలా తెలుస్తూ ఉంటాయి. సో మ్యాన్ కమాండ్ ద్వారా మీకు డీటెయిల్స్ అన్నీ వస్తాయి. ఓకే, సో ఇప్పుడు క్యూ ఇస్తే బయటకు వచ్చేస్తాను. సో ఇప్పుడు ls-l చెప్పాను. ls-l ఓకే, టోటల్ ప్రాబబ్లీ ఇక్కడ కూడా వచ్చాయి. సరే, అది కూడా చూసేస్తే సరే. ls-lt కదా, స్మాల్ టీ. జనరల్గా ఏంటంటే చాలా మంది ls-ltr అనేది అలా ఇచ్చేస్తారు, లైక్ ఇంకా నో సెకండ్ థాట్, ఎల్టీఆర్ అని కానీ ఎల్ఆర్టీ అని కానీ ఇచ్చేస్తారనమాట. అచ్చా, సార్ట్ బై డిసెండింగ్ నేమ్, టైమ్ మాడిఫైడ్. ఓకే, సి ఇప్పుడు వాట్ అబౌట్ ఆర్? ఆర్ ఈజ్ ద రివర్స్ ద ఆర్డర్ ఆఫ్ సార్ట్. అచ్చా, సో ఇప్పుడు చూస్తే ఇక్కడ ls-l ఇస్తే ఫస్ట్ డెస్క్టాప్ ఏవో వచ్చింది, బట్ ls-ltr ఇస్తే ఫస్ట్ పబ్లిక్ వచ్చింది. ABCDEFGHIJKLMNOPQRSTUV, ఇదేం ఆర్డర్లో లేదుగా. సో ఓకే, లెట్ us నాట్ స్పెండ్ మోర్ టైమ్. ద థింగ్ ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద డెవలపర్స్ కానీ వాళ్ళందరూ ఏం చేస్తారంటే వితౌట్ ఎనీ సెకండ్, మీరు ఫ్రీ టైంలో చూడొచ్చు, ఎల్ఆర్టీ అని కానీ లేకపోతే ls-ltr కానీ ఎల్ఆర్టీ కానీ ఇలా లైక్ ఇచ్చేస్తారు. టైం వైజ్ గా మనం డేట్ సార్ట్ అవుతుంది. కరెక్ట్, డేట్, యా, ఫిబ్రవరి, ఎస్ యు ఆర్ రైట్, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ అలా. ఎస్, నైస్. సో మేబీ ఈ విత్ ఇన్ దట్ టీ అనేది టైం అనుకుంటా, టీ అనేది టైం కదా. ఇప్పుడు ఆర్ అనేది మేబీ విత్ ఇన్ ద టైంలో, సరే ఇంకా అది చూడి తర్వాత మేబీ మీకు అవసరమైనప్పుడు అలా చూసుకోవచ్చు. ఓకేనా, దట్ ఈజ్ ls-lrt. లైక్ ఇవన్నీ చెప్పాను కదా, ఫింగర్ టిప్స్ మీద ఉండాలి. ఇంకా తర్వాత మీకు వచ్చేస్తాయి. నెక్స్ట్ క్యాట్ అనేది డిస్ప్లే అండ్ క్రియేట్. ఇప్పుడు నేను ఒక ఫైల్ క్రియేట్ చేస్తున్నాను. క్రియేట్ చేయాలంటే క్యాట్ గ్రేటర్ దాన్ అని ఇవ్వాలి. ఇచ్చి THIRD లేకపోతే థర్డ్ ప్రోగ్రామ్ కదా, థర్డ్ పైథాన్ ప్రోగ్రామ్ .py, ఇలా గ్రేటర్ దాన్ అని ఇస్తే క్రియేట్ అవుతుంది. ఇంకా ఇక్కడ ఆగిపోతుంది కర్సర్. ఆగిపోయినాక నేను అప్పుడు ఇంపోర్ట్ ఫ్రమ్ అన్నెసరీగా మీకు ఇది అలా సంథింగ్ ఇలా మనము లైక్ ఓకే, ఇక్కడతో ఎక్కువసేపు ఎక్స్టెండ్ చేయకుండా నేను ఏం చేస్తానంటే ఓకే, లెటెస్ట్ లైక్ నా ప్రోగ్రామ్ ఇంతవరకే ఉంది. ఉన్నప్పుడు ఇక్కడ నేనేం చేయాలంటే Ctrl+C అని ఇవ్వాలి బయటకు వచ్చేయడానికి. సరే, ఇక్కడ ఏముంది లోపల ఫైల్ కంటెంట్స్ మీరు మర్చిపోండి, నేను జస్ట్ అంటే లైక్ ఇట్ ఇస్. సో మీరు ఫైల్ క్రియేట్ చేయాలంటే క్యాట్ గ్రేటర్ దాన్ ఫైల్ నేమ్ అని ఇవ్వాలి. ఇచ్చినాక మీకు కావాల్సిన ఫైల్ కంటెంట్స్
లైక్ ఫైల్ క్రియేట్ చేయాలంటే విండోస్లో ఏం చేస్తారు, ఇది క్లిక్ చేసినాక సంథింగ్ ఇలా ఓపెన్ అవుతుంది, ఎంటర్ చేస్తారు, క్లోజ్ చేసేటప్పుడు ఇది ఇలా క్లోజ్ ఉంటుంది. అలాగే ఇది క్లోజ్ చేసేటప్పుడు Ctrl+C ఇవ్వాలి, ఇస్తే దాని నుంచి బయటకు వచ్చేస్తారు. అలా మీకు కావాల్సింది ఫైల్ కంటెంట్స్ మీరు టైప్ చేసుకోవచ్చు. నౌ ఇది క్రియేషన్కి, డిస్ప్లేకి గ్రేటర్ దాన్ ఇవ్వకుండా స్పేస్ ఇవ్వాలి అంతే, అదే డిఫరెన్స్. దానిలో ఉన్న కంటెంట్స్ డిస్ప్లే అయినాయి. ఇది క్యాట్ అనేది క్రియేషన్కి, ఇదేమో ఈ క్యాట్ ఏమో డిస్ప్లేకి. డిఫరెన్స్ ఏంటి అంటే క్యాట్ గ్రేటర్ దాన్ ఇస్తే క్రియేట్ అవుతుంది, ఫైల్ క్రియేట్ అవుతుంది, క్యాట్ స్పేస్ అని ఇస్తే డిస్ప్లే అవుతుంది. మీరు ఈ సింపుల్ది మర్చిపోయారనుకోండి, మీరు ఏం చేస్తారంటే నేను క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను అని ఇలా ఇస్తారు, అది ఎర్రర్ చూపిస్తుంది. నేను క్రియేట్ చేద్దాం అనుకుంటున్నానంటే నో సచ్ ఫైల్ ఆర్ డైరెక్టరీ, బికాజ్ మీరు ఇక్కడ క్రియేట్ చేయట్లేదు, మీరు డిస్ప్లే చేస్తున్నారు. యు ఆర్ ట్రయింగ్ టు డిస్ప్లే దట్ విచ్ డస్ నాట్ ఈవెన్ దేర్, లేని దాన్ని డిస్ప్లే చేస్తున్నారు. సో ఆ ఎర్రర్ వస్తుంది. కాబట్టి గ్రేటర్ దాన్ అనేది క్రియేషన్కి, స్పేస్ ఇస్తే అది డిస్ప్లేకి. థర్డ్ వన్ EXPR, ఇది కొంచెము క్యాలిక్యులేషన్స్కి హెల్ప్ అవుతుంది. లైక్ ప్రోగ్రామ్స్లో కూడా A = 1, ఓకేనా, B = 2, ఏలో బిలో నేను ఈ వేరియబుల్ స్టోర్ చేశాను. నాకు ఇప్పుడు A+B కావాలి అంటే ఏం చేయాలంటే EXPR $A + $B, అలా అంటే ఎడిషన్స్, మల్టిప్లికేషన్స్, సబ్ట్రాక్షన్స్ వాటన్నిటికీ EXPR యూజ్ చేస్తారు. ఏదో ఎక్స్ప్రెషన్ అని రాశాను, నాకు తెలిసి ఓన్లీ క్యాలిక్యులేషన్సే, ఓకేనా. ఒకసారి ఎక్స్ప్రెషన్, యా మనం మ్యాథమెటిక్స్లో దాన్ని ఎక్స్ప్రెషన్ అంటాం కదా, వాటిని A+B, లైక్ చిన్నప్పుడు A+B ఆఫ్ CA, వాటిని ఎక్స్ప్రెషన్ అనే అంటాం. సో అందుకని సో ఇలా ఎడిషన్స్, ఆల్ క్యాలిక్యులేషన్స్ అన్నిటికీ ఇది యూజ్ అవుతుంది. సో సో దిస్ ఈస్ ద వే. అప్లికేషన్ యూజ్ కేసెస్ అని రాశాను కావాలంటే, ఇక్కడ యూజ్ కేసెస్ అంటే ఎలా యూజ్ చేస్తాము, ఇలా యూజ్ చేస్తాము, ఎలా హెల్ప్ అవుతుంది అంటే మీకు చిన్నప్పుడు మీరు Cలో చిన్నప్పుడు కాదు, ఐ మీన్ మీరు ప్రోగ్రామ్స్ రాసుంటారు Cలో, లైక్ అట్ ద ఎండ్ ఆఫ్ ద లూప్ A++ అని కానీ అలా రాస్తారు. మరి అవి ఎలా రాస్తాం, ఇక్కడ జస్ట్ A++ అంటే యూనిక్స్కి తెలియదు. అంటే లైక్ మీరు లూప్ రిపీట్ అయ్యేటప్పుడు కానీ లేకపోతే ఏదన్నా అయ్యేటప్పుడు కానీ చివరిలో A++ అంటే ఏంటంటే నెక్స్ట్ లూప్కి 1 కాస్త 2 రావాలి, ఆ నెక్స్ట్ లూప్కి 3 రావాలి అన్నట్లుగా మీరు రాస్తారు లూప్లో. కానీ యూనిక్స్కి తెలియదు, యూనిక్స్కి మీరు ఎలా ఇవ్వాలి, EXPR $A +1 అని ఇవ్వాలి, అలా ఇవ్వాలి, EXPR ఇవ్వాలి, అలా యూజ్ అవుతుంది EXPR కూడా. సో అండ్ ఇంకొక చిన్న పాయింట్, నేను ఇప్పుడు EXPR డిస్ప్లే చేస్తున్నాను కానీ ఒక వేరియబుల్లో స్టోర్ చేయట్లేదు నేను, ఇది కిందకి చూపిస్తున్నాను కాబట్టి మీకు ప్రాబ్లం ఉండొచ్చేమో. నేనేం చేయాలి అంటే మళ్ళీ కిందకి వెళ్తున్నాను. సరే, నేను ఏం చెప్తున్నానంటే ఇప్పుడు ఈ వేరియబుల్స్ని ఇలా స్టోర్ చేశాను ఇక్కడ, కానీ లైక్ అదేంటి, లైక్ మీరు ఇది కనుక యాక్చువల్గా యూనిక్స్, పైథాన్, C అన్నీ ఆల్మోస్ట్ ఒకేలా ఉంటాయి. ఒక్క ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అంటే మీరు మిగతా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చేసుకోవచ్చు, ఓకేనా. ఇది కూడా ఒక టెక్నిక్, అండ్ బట్ హ్యావ్ ఫెయిత్ అంతే. లైక్ ఒక్క ప్రోగ్రామింగ్ నాకు యూనిక్స్ ఇన్ అండ్ అవుట్ వచ్చు అనమాట యాక్చువల్గా, అంటే నా వర్క్ అంతా అలాగ ఉండేది. సో లైక్ ఆటోమేషన్ స్క్రిప్ట్స్ పెద్ద పెద్దవి రాశాను నా ప్రాజెక్ట్స్లో. సో అందుకని నాకు ఐఎమ్ కాన్ఫిడెంట్ లైక్ అబౌట్ ఎనీ అండ్ సమ్ అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఆల్సో. సో కాబట్టి మీకు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఆల్రెడీ వచ్చిందంటే లైక్ మీకు జస్ట్ బీ కాన్ఫిడెంట్ అంతే, మిగతావి చాలా ఈజీగా వచ్చేస్తాయి. లిటిల్ బిట్ ఆఫ్ ప్రాక్టీస్, ఇలాంటివి ఫింగర్ టిప్స్ మీద ఏమేమి మనం పెట్టుకోవాలి, ఏవేవి అంటే లైక్ అనేవి తెలుసుకొని జస్ట్ యూ ప్రొసీడ్ అంటే అయిపోతుంది.
నౌ సో ఇప్పుడు నేను ఒక వేరియబుల్లోకి స్టోర్ చేసుకోవాలి అంటే జస్ట్ సి ఈక్వల్ టు ఈఎక్స్పిఆర్ అని ఇస్తే సరిపోదు. ఈ మనకి కీబోర్డ్లో టిల్డా, నేను మొన్న టిల్డా చెప్పాను, మన కీబోర్డ్లో 1 పక్కన పైన ఉన్నది చెప్పాను. ఇప్పుడు ఆ టిల్డా కింద ఉన్నది ఇవ్వాలి, ఇది ఇవ్వాలి. ఇది కూడా సింటాక్సే. ఐ మీన్ టు సే అన్నీ గుర్తుండవు, అందుకని కొంచెం ప్రాక్టీస్ అలా చేస్తూ ఉంటే మెమరీలోకి వచ్చేస్తుంది. ఎలా అని అంటే ఇన్ని ఎలా గుర్తుపెట్టుకోవడం అనేది వర్రీ కావద్దు, అది కూడా ఎలాగ సేమ్ వచ్చేస్తుంది ప్రాక్టీస్ మీద. సినారియోస్ ఇలా చేస్తూ ఉంటే వచ్చేస్తుంది. అండ్ హెచ్టిఎంఎల్ కూడా మీకు ఈజీగానే అయిపోతుంది. హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్ అలా అన్ని ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అన్నీ వచ్చేస్తాయి, నో నీడ్ టు వర్రీ. సో ఇప్పుడు ఇలా ఇవ్వాలి అంటే టిల్డా సింబల్ పక్కన కింద ఉన్న సింబల్ ఇవ్వాలి, ఓకేనా? అలా ఇస్తే అలా ఇవ్వాలి అంతే. సో ఇప్పుడు ఇక్కడ నేను ఎకో కూడా ఇవ్వలేదు, బట్ ఎకో సి అని ఇస్తే ఎకో ఇలా వస్తుంది. సో ఎకో కమెంట్ తర్వాత వద్దాము. ఇది కూడా అంతే, డిస్ప్లే పర్పస్కి. నాకు తెలిసి ఇక్కడ ఎకో రాయలేదు, అది కూడా నేను డిస్ప్లే ఆర్ ప్రింట్ అని పెడతాను. ఇలా. సో ఇది ఇంపార్టెంట్, అంటే లైక్ డబల్ కోట్స్ కాదు, సింగిల్ కోట్స్ కాదు, ఓకేనా? దీన్ని ఏమంటారో నాకు తెలియదు. ఆ టిల్డా కింద ఉన్న సింబల్ ఇవ్వాలి కీబోర్డ్లో, 1 పక్కన టిల్డా కింద ఉన్న సింబల్ ఇవ్వాలి ఇక్కడ. అలా ఇస్తే స్టోర్ అవుతుంది, మనం దాన్ని డిస్ప్లే చేసుకోవచ్చు, ఓకేనా? ఈఎక్స్పిఆర్ ఇంతే, సింపుల్. ఐ థింక్ ఎకో ఇప్పుడు చెప్పేశాను. ఉన్నదాన్ని ప్రింట్ చేయాలన్నా వాటికి ఎకో ఇలా ఇవ్వాలి. మీరు ఒక స్ట్రింగ్ అంటే ఇక్కడ ఏంటి, ఒక వేరియబుల్ వాల్యూ ఇద్దామనుకుంటే 2, అదే ఒక స్ట్రింగ్ ఇవ్వాలంటే డబుల్ కోట్స్ ఎకోలో, ఓకేనా? ద వాల్యూ ఇన్ వేరియబుల్ సి ఈజ్ $C. See, the value in variable C is 2. సో ఈఎక్స్పిఆర్లోనేమో ఇది గుర్తుపెట్టుకోండి, ఎకోలోనేమో వేరియబుల్ ప్రింట్ చేయాలంటే $, ఇవ్వాలి, స్ట్రింగ్ ప్రింట్ చేయాలంటే డబుల్ కోట్స్ ఇవ్వాలి. దట్స్ ఆల్, సింపుల్. ఇంకా ఫైనర్ న్యూయాన్సెస్ ఉంటాయేమో కానీ అవి ఏం పట్టించుకోవద్దు. వీటితో ఫస్ట్ యూ లైక్ ప్రొసీడ్ ఫార్వర్డ్, మిగతావన్నీ ఆటోమేటిక్ వచ్చేస్తాయి. ఎకో అయిపోయింది. టచ్ అంటే కూడా సేమ్, అంటే లైక్ క్రియేట్ ఏ 0 byte ఫైల్, అది ఇంపార్టెంట్. ఇది కూడా హెల్ప్ అవుతుంది. ఎక్కడ హెల్ప్ అవుతుంది అనేది తర్వాత. టచ్ స్పేస్ 5th లేకపోతే 5th సరే ఏదో ఒకటి. ఇప్పుడు ఏమైందంటే మీరు LS-LTR అనేది ఇస్తే మీకు అర్థమవుతుంది. 0 అంటే టచ్ అని ఇస్తే ఫైల్ క్రియేట్ అవుతుంది. లైక్ క్యాట్ ద్వారా మనం క్రియేషన్ తెలుసుకున్నాము, ఫైల్ క్రియేషన్. టచ్ ద్వారా కూడా ఫైల్ క్రియేట్ చేయొచ్చు, ఓకేనా? కాకపోతే మనం ఇంకా ఏమి రైటింగ్కి అదేమి అలౌ చేయదు, ఒక 0 byte ఫైల్ని అలా క్రియేట్ చేసి పెడుతుంది అంతే. అది ఇది కూడా ఏంటంటే మనకి రియల్ టైంలో ట్రిగ్గర్ మెకానిజం లాగా హెల్ప్ అవుతుంది. అలాగా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఎలా చెప్పాలి ఈజీ వేలో, జస్ట్ లైక్ ఇలాగా, ఐ మీన్ టు సే ఫర్ ఎగ్జాంపుల్ మీరు లైక్ ఇలా ఇంటి బయట ఒకటి బ్యాగ్ కట్టేస్తాం, లైక్ ఎవరైనా వస్తే ఆ బ్యాగ్లో, అంటే లైక్ మనం ఆర్డర్ చేసినవి కానీ ఆ బ్యాగ్లో వేయటానికి అన్నట్లు. సో ఇప్పుడు మీరు ఆయన్ని కలవలేదు, ఐ మీన్ టు సే లైక్
ఆ కొరియర్ ఇచ్చిన ఆయన్ని మీరు చూడలేదు, ఆయన మిమ్మల్ని చూడలేదు, కానీ కొరియర్ వచ్చింది అని ఎలా తెలుస్తుంది అంటే అక్కడ ఒక జస్ట్ హీ ప్లేస్డ్ దట్ పర్టికులర్ డెలివర్డ్ దట్ పర్టికులర్ గుడ్, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ వాట్ ఎవర్, లైక్ యాపిల్ కాదు, లైక్ సమ్ సంథింగ్ ఏదో ఒకటి, వాట్ ఎవర్ హీ హాజ్ అలా, అంటే టైంకి ఏం స్ట్రైక్ కావట్లేదు. సో పాయింట్ ఏంటంటే లెటస్ టేక్ సమ్ ఏదో ఒక సరుకులు ఆర్డర్ పెట్టాం అంతే, ఓకేనా. ఆర్డర్ పెట్టినప్పుడు లైక్ వాళ్ళు ఏం చేశారు, బయట ఒక గోడ దగ్గర ఒక బ్యాగ్ ఉంటుంది, ఇప్పుడు అందరు అలాగే చేస్తున్నారు. సో ఆ బ్యాగ్ లో పడేసి వెళ్ళిపోయాడు ఆయన. సో అప్పుడు ఇప్పుడు నేనేమంటున్నాను అంటే రియల్ టైం ప్రోగ్రామింగ్ లో కూడా సమ్ టైమ్స్ టూ పర్టికులర్ అప్లికేషన్స్ ఇంటరాక్ట్ అవ్వడానికి కుదరదు, మీరు అలాగా ఇంటరాక్ట్ అవ్వడానికి కుదరదు అనమాట. సో అలాంటి వాటికి మనం ట్రిగ్గర్ మెకానిజం వాడతాము. ట్రిగ్గర్ మెకానిజం అంటే ఏంటి ఇప్పుడు అంటే లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జాబ్ 1 జాబ్ 2 ఉంటుంది. జాబ్ 1 జాబ్ 2కి ఇంటరాక్షన్ ఉండదు, కానీ జాబ్ 2 ఏంటంటే జాబ్ 1 అయిపోయంగానే నేను స్టార్ట్ కావాలి, ఓకేనా. అలా కావాలంటే ఏం చేయాలి, ట్రిగ్గర్ మెకానిజం. జాబ్ 1 అయిపోగానే అదేం చేస్తుందంటే యా నా పని అంటే ఐ కంప్లీటెడ్ మై టాస్క్ అని ఇట్ విల్ ప్లేస్ 1 టచ్ ఫైల్. దీనివల్ల మనకేం నష్టం లేదు, ఇప్పుడు ఇదేం స్పేస్ ఆక్యుపై చేయట్లేదు, ఇట్ ఈస్ నాట్ ఆక్యుపైయింగ్ ఎనీ స్పేస్, ఓకేనా. దీనివల్ల మనకేం నష్టం లేదు. సో ఫస్ట్ జాబ్ అయిపోగానే యా నా జాబ్ సక్సెస్ఫుల్ అయిపోగానే మనం ఏం చేస్తామంటే మొన్న చూసిన ఇన్ఫర్మేటికా ప్రోగ్రాంలో ఒక పోస్ట్ సీక్వెల్లోనో ఎక్కడో ఇవి కమాండ్ రాస్తాం, టచ్ కమాండ్ రాస్తాం. అప్పుడు రెండో జాబ్ ఏం చేస్తుందంటే ఇది ఈ పర్టికులర్ ప్యాటర్న్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటుంది. ఈ పర్టికులర్ ప్యాటర్న్ ఉంది అంటే ఎస్ ఫస్ట్ జాబ్ అయిపోయింది, నేను ఐ కెన్ స్టార్ట్ రన్నింగ్ ద జాబ్ అన్నట్లు, ఓకేనా. దాన్ని ట్రిగ్గర్ మెకానిజం అని అంటాం. అంటే ఏంటంటే 2 జాబ్స్ ఇంటరాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు, కానీ వర్క్ కంప్లీట్ అవుతుంది అలా. సో వాటికి ఈ టచ్ ఫైల్ అనేది హెల్ప్ అవుతుంది. టచ్ ఫైల్ అంటే ఫర్ క్రియేటింగ్ ఏ 0 బైట్ ఫైల్ని క్రియేట్ చేయడానికి టచ్ అనే కమాండ్ వాడతారు. దాని యూజ్ కేస్ కూడా నేను చెప్పాను. ఎనీ డౌట్స్ టిల్ నౌ? 1 2 3 4 5 ఎనీ డౌట్స్? నో సుభాష్. ఓకే 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 ఓకే. సో హెడ్ టెయిల్ రెండు ఒకేసారి కవర్ చేస్తాను. హెడ్ టెయిల్ అంటే ఇవన్నీ 0 బైట్ ఫైల్స్. ఇప్పుడు దీనిలో మీరు ఇంతకుముందు దీనిలో ఎన్ని ఫైల్స్ ఉన్నాయి, దీనిలో 2 లైన్స్ ఉన్నాయి. అసలు WC పెట్టలేదు కదా నేను, ఇంపార్టెంట్ కమాండ్ ఏం చేస్తానంటే దీన్ని కొంచెం ఇటు జరిపేసి మోర్ అండ్ మోర్ యాడ్ చేస్తున్నాను, డోనేట్ ప్యానిక్. చూద్దాం అలా చూద్దాము లైక్ ఎలా ప్రాక్టీస్ గుర్తుపెట్టుకోవడం ఎలా అనేది ఫస్ట్ అయితే వినండి. ఇప్పుడు ఈ ప్రోగ్రాంలో 2 లైన్స్ ఉన్నాయి, నేను రాసిన సంథింగ్ వాట్ ఎవర్ ఫైల్లో 2 లైన్స్ 10 లైన్స్ ఎన్నో ఉన్నాయి. సో నాకు ఫస్ట్ లైన్ కావాలి, ఓన్లీ ఫస్ట్ లైన్ కావాలి అంటే అచ్చా మీరు దీన్ని ఇన్ఫర్మేటివ్గా నేను అడిగిన దానికి అప్లై చేయకండి, అది సరే చూద్దాం. సో హెడ్ -1 అని ఇస్తే ఓన్లీ ఫస్ట్ లైన్ వస్తుంది, ఓకేనా. ఓన్లీ లాస్ట్ లైన్ రావాలి అంటే టెయిల్ -1 అని ఇస్తే ఓన్లీ లాస్ట్ లైన్ వస్తుంది. హెడ్ -1 ఇస్తే ఫ్రమ్ ఫ్లాస్క్ ఇంపోర్ట్ ఫ్లాస్క్ వచ్చింది, టెయిల్ -1 అని ఇస్తే యాప్ ఈక్వల్ టు ఫ్లాస్క్ నేమ్ అనేది వచ్చింది. సో ఓకే, ఇప్పుడు హెడ్ -2 అని ఇస్తే 2 లైన్స్ వస్తాయి, అంటే ఉన్నవే 2
బట్ అలా అంటే లైక్ టాప్ 5 లైన్స్, టాప్ 10 లైన్స్, టాప్ 50 లైన్స్ వాటన్నిటికీ ఈ హెడ్ కమాండ్ వాడతాం. సో టెయిల్ హైఫన్ అనేది లైక్ బాటమ్ ఫస్ట్ లైన్, బాటమ్ 10 లైన్స్, బాటమ్ 50 లైన్స్ వాటన్నిటికీ టెయిల్ కమాండ్ వాడతాం. ఓకేనా? వీటి యూజ్ కేసెస్ అవన్నీ కూడా ఉంటాయి. అంటే రియల్ టైంలో ఎలా అంటే లైక్ ఒక పర్టికులర్ ప్రోగ్రామ్ ఉంటుంది కదా, వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు లైక్ మనమైతే ఇక్కడ ఇది చూస్తాము, ఈ ఫైల్ సైజ్ ఇది, ఫైల్ కౌంట్ ఇది, ఇవన్నీ. కానీ మనకి సోర్స్ నుంచి కంట్రోల్ ఫైల్, డేటా ఫైల్ అంటారు. ఒక 2 మినిట్స్లో కవర్ చేస్తాను, నో నీడ్ టు వరీ. సో రియల్ టైంలో ఎలా ఉంటుందంటే, రియల్ టైంలో కంట్రోల్ ఫైల్, డేటా ఫైల్ అని 2 మెయింటైన్ చేస్తారు వాళ్ళు. 2 మెయింటైన్ చేస్తారు. సో కంట్రోల్ ఫైల్, ఓకేనా? కంట్రోల్ ఫైల్ ఎలా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీసుకుంటే థర్డ్ ప్రోగ్రామ్ 2 స్పేస్ ఇలా ఉంటుంది అంతే. కంట్రోల్ ఫైల్ కంటెంట్స్ ఇలా ఉంటాయి. కంట్రోల్ ఫైల్ నేమ్ కూడా ఎలా ఉంటుందంటే .ctl. సేమ్ ఫైల్ నేమ్తో ఎండింగ్లో ఎక్స్టెన్షన్ మార్చేసి ఇలా పెడతారు. డేటా ఫైల్ మన మామూలు ఫైలే, రియల్ టైంలో చెప్తున్నాను. ఎందుకు ఇలా అనేది కూడా చెప్తాను. ఎందుకు ఇలా అంటే లైక్ మనం సోర్సెస్ నుంచి డేటా వస్తుంది. సో లైక్ ఐ మీన్ టు సే, సోర్సెస్ నుంచి డేటా వచ్చినప్పుడు వాడు పంపించిన డేటా ఫైల్ మనం పుల్ చేసాం. పుల్ చేసినప్పుడు ఇలా వచ్చింది నాకు. హౌ కెన్ యూ బి అచ్చా, ఇలా వస్తే కూడా సరే, ఫర్ నౌ ఆ యూస్ కేస్ పక్కన పెట్టేస్తాను. సోర్సెస్ నుంచి నాకు డేటా ఇలా వచ్చింది. సోర్స్ నుంచి ఫైల్, యాక్చువల్ ఫైల్ ఇది. సోర్స్ నుంచి నాకు డేటా ఇలా వచ్చింది. సో మీకు ఎలా తెలుస్తుంది నాకు ఫైల్, పూర్తి ఫైల్ నేను తీసుకున్నానా లేకపోతే హాఫ్ ఫైలే వచ్చిందా? ఎలా తెలుస్తుంది? తెలియదు కదా. సో అందుకని దిస్ కైండ్ ఆఫ్ థింగ్ని మనం రియల్ టైంలో సోర్సెస్ ఏం చేస్తారంటే, సోర్స్ సిస్టమ్స్ వాళ్ళు ఫైల్స్ని పుష్ చేసేటప్పుడు కానీ, మనము ఫైల్స్ వాళ్ళ దగ్గర నుంచి పుల్ చేసుకునేటప్పుడు కానీ, మనము కంట్రోల్ ఫైల్, డేటా ఫైల్ రెండింటిని పుల్ చేసుకుంటాము. ఏమైనా కౌంట్ మిస్ మ్యాచ్ ఉంటే కనుక ఆ ఫైల్స్ని ప్రాసెస్ చేయము. ఇప్పుడు ఫైల్ని ప్రాసెస్ చేసి మళ్ళీ అరే రాంగ్, అదేంటి ఫైల్ని నేను ప్రాసెస్ చేశాను లైక్ ఇది రాంగ్ ఫైల్ సరిగ్గా అంటే మళ్ళీ అంటే లైక్ రివర్స్ చేయడం కష్టం కదా. కష్టం పాసిబులే, కానీ టైం పడుతుంది కదా. సో అందుకని బిఫోర్ రన్నింగ్ వ్యాలిడేట్, జస్ట్ ఒకసారి వ్యాలిడేట్ చేసుకొని ప్రాసెస్ చేసే దానికి ఈ కైండ్ ఆఫ్ రియల్ టైంలో యూస్ కేసు ఇలా వాడతాము. సో ఇప్పుడు అచ్చా, ఇది హెడ్ టైల్కి. సో ఇంకొన్ని డేటా ఫైల్స్ ఎలా ఉంటాయంటే, వాళ్ళు వితిన్ డేటా ఫైల్లోనే, అంటే ఇలా కంట్రోల్ ఫైల్, డేటా ఫైల్ కాకుండా వితిన్ దానిలోనే చివర్లో ఇలా 2 అని మెన్షన్ చేస్తారు. 2 అని మెన్షన్ చేసి లైక్ ఇలాగా సంథింగ్ ఇలాంటి యూస్ కేసెస్ కూడా ఉంటాయి. డేటా ఫైల్ ఇలా వస్తుంది అంటే డేటా ఫైల్, డేటా ఉన్న 2 లైన్స్ ఉంటుంది, ఆర్ డేటా ఉన్న 100 లైన్స్, 1000 లైన్స్, వాట్ ఎవర్, చివర్లో వర్డ్ కౌంట్ స్పేస్ ఫైల్ నేమ్ పెడతారు. అలా పంపిస్తారు సోర్సెస్ కొన్నిసార్లు డేటా ఇలా 2 ఫైల్స్ లేకుండా, కంట్రోల్ ఫైల్, డేటా ఫైల్ కాకుండా మొత్తం ఒకే దానిలో. అలాంటి సిచ్యువేషన్స్లో కూడా మనకి టెయిల్ యూజ్ అవుతుంది. ఓకేనా? సో అప్పుడు ఏం చేస్తామంటే మనము వ్యాలిడేట్ చేసుకుంటాం. అంటే మన దానిలో లైక్ టెయిల్ నేను ఏం చేస్తామంటే, మీకు ఇంకా పైపు అన్నీ చెప్పలేదు కాబట్టి నేను అంటే లైక్ ఏం చేస్తానంటే ఇలా లాస్ట్ లైన్ తీసుకుంటాను. తర్వాత ఇదేంటి దానిలో WC హైఫన్ కాదు, ఫస్ట్ నాకు కావాలి కదా, కట్ కమాండ్ కానీ ఆక్ కమాండ్ కానీ వాడతాను. -C1 అంటాను. -C కాదు, సి అంటే WC కాదు, కట్ -C అంటే క్యారెక్టర్స్ ఫీల్డ్ కావాలి నాకు.
ఇలా ఫీల్డ్ డీలిమిటర్ ఇక్కడ స్పేస్ ఉంటుందని నాకు ఆల్రెడీ తెలుసు. సో అందుకని ఫస్ట్ ఫీల్డ్ కావాలి కాబట్టి ఇలా తీసుకుంటే నేను దీన్ని వ్యాలిడేట్ చేస్తాను. ఇది కనుక లైక్ డబ్ల్యూసి అంటే చెప్తున్నాను. మీకు ఇదంతా ఒక్కసారిగా ఓవర్లోడ్ అవుతుందేమో, అందుకనే ఈ వీడియోని ఇంకొక 2 టైమ్స్ చూడటము అలాంటివి చేయండి. ఓకేనా, నో నీడ్ టు ప్యానిక్ ఇంత ఉంది ఏంటి అని. ఓకేనా, నేను ఆల్రెడీ చెప్పాను ఇంకా కాంప్లెక్స్ థింగ్స్ ఉన్నాయని. సరే, సో లైక్ నేనేం చేస్తానంటే ఇప్పుడు డబ్ల్యూసి ఇస్తే నాకు వర్డ్ కౌంట్ వస్తుంది, తర్వాత టైల్ ఇస్తే లాస్ట్ లైన్, మళ్ళీ దానిలో నుంచి ఫస్ట్ ఫీల్డ్ నేను కట్ చేస్తున్నాను ఇక్కడ, కట్ చేసి. సో ఇప్పుడు వర్డ్ కౌంట్ ఏంటి, వర్డ్ కౌంట్ -L, వర్డ్ కౌంట్ కాదు, లైన్ కౌంట్. యా, సో WC-L ఇస్తే నాకు 2 వస్తుంది. కావాలంటే చూపిస్తాను ఇప్పుడు నేను మీకు, ఏం వర్రీ కావక్కర్లేదు. కాకపోతే ఈ దానిలో మనము ఇది ఇన్సర్ట్ చేయలేదు, అంటే ఇది లేదు. ఓకే, నా పాయింట్ ఏంటంటే లైక్ ఈ టైల్ ఎలా హెల్ప్ అవుతుంది అంటే, మనకి సోర్సెస్ నుంచి ఇలా వస్తుంది డేటా ఫైల్. డేటా ఫైల్లో ఫస్ట్ అంతా డేటా ఉంటుంది, వాడు ఎన్ని మిలియన్స్ ఆఫ్ రికార్డ్స్ పంపించినాయి. కానీ లాస్ట్లో మాత్రం వాడు ఏం చేస్తాడంటే, ఇందులో 1000 రికార్డ్స్ ఉన్నాయి, ఒక 100 రికార్డ్స్ ఎన్నో ఉన్నాయి, ఇందులో ఈ పైనవన్నీ స్పేస్ ఫైల్ నేమ్ అని పంపిస్తాడు. అండ్ వాడు ముందే మీకు చెప్తాడు, నా ఫైల్ ఫార్మాట్ ఇది నాయన, ఓకేనా, ప్రాసెస్ చేసుకో అని ఇస్తాడు ఫైల్. సో అప్పుడు మనం ఏం చేస్తాము, మనం ఏం చేయాలంటే జస్ట్ లైక్ దట్ బ్లైండ్గా చలో అని ప్రాసెస్ చేయకూడదు. ఫస్ట్ టైల్-1 తీసుకొని ఈ కౌంట్తో ఇది టాలీ అవుతుందా లేదా చూసుకొని అప్పుడు ప్రాసెస్ చేయాలి అలా. సో అలాంటి యూస్ కేసెస్లో కూడా టైల్ పనిచేస్తుంది. సో యూస్ కేసెస్ అన్ని తర్వాత వస్తాయి, బట్ పాయింట్ ఏంటంటే అట్లీస్ట్ కమాండ్స్ మాత్రం అందుకనే స్టెప్ బై స్టెప్ వెళ్ళండి. నాకు ఇవన్నీ ఏదేంటి ఫాస్ట్గా నాకు మైండ్లో ఉన్నాయా, ఫింగర్ టిప్స్ మీద ఉన్నాయా, టకటక నేను చేయగలుగుతున్నానా లేదా అలా చూసుకోండి. తర్వాత ఇంకా బెటర్ అండ్ బెటర్ థింగ్స్ ఇంప్రూవ్ అవుతుంది. సో ఇప్పుడు హెడ్ టైల్లో ఇంకేమున్నాయి, ఇంకంతే అంతే. ఇక్కడ హెడ్ టైల్ ఇంతే, సింపుల్, ఏం లేదు. తర్వాత గ్రెప్ అనేది యాక్చువల్గా బేసిక్లోకి రాశాను కానీ ఇంకొంచెం పెద్దదే. అంటే సెర్చింగ్ ఫర్ ఏ ప్యాటర్న్, లైక్ కమాండ్ F లాగా. ఓకేనా, ఒక పర్టికులర్ ఈ ఫైల్లో ఇలా ఉంది కదా, ఇక్కడ Ctrl+F కమాండ్ F ఇస్తాం, అంటే మ్యాక్బుక్ కాబట్టి కమాండ్ F ఇచ్చి కంట్రోల్ అని ఇస్తే యు ఆర్ ఏబుల్ టు ఫైండ్. సెర్చ్ అంటే ఏం చేస్తున్నాను ఇక్కడ, యు ఆర్ సెర్చింగ్ ఫర్ ఏ సర్టెన్ ప్యాటర్న్. కంట్రోల్ అనే ప్యాటర్న్ ఈ ఫైల్లో నేను సెర్చ్ చేస్తున్నాను, దానికి ఇలా మనము Ctrl+F ఇస్తాము, ఇది మీకు తెలుసు. అలాగే ఒక ఫైల్లో ఇప్పుడు నేను అదే ఫైలు ఫ్లాస్క్ అని ఉంది కదా, ఆ ప్యాటర్న్ సెర్చింగ్కి గ్రెప్ వాడతాము. ఫ్లాస్క్ లేదా, హౌ కమ్? మేబీ క్యాపిటల్ లెటర్స్ ఫాల్స్ అని పెట్టాను, తప్పు రాశాను నేను. యా, బట్ గుడ్ క్యాచ్, ఎందుకంటే ఇక్కడ కూడా క్యాప్స్ ఇచ్చాను. ఓకే, సో అలా అంటే ఆ లైన్ మొత్తం ఇస్తుంది, జస్ట్ ఆ ఒక కీవర్డ్ ఇవ్వదు. ఆ లైన్ ఏ లైన్లో అయితే ఆ పర్టికులర్ ప్యాటర్న్ ఉంటే ఆ లైన్ మొత్తం ఇస్తుంది. ఓకేనా, ఈ గ్రెప్లో కూడా ఫైనర్ అండ్ ఫైనర్ న్యూయాన్సెస్ అలాంటివి ఉన్నాయి, అది కూడా ఒక 2-3 హైలైట్ చేస్తాను ఇప్పుడే. సో సెర్చింగ్ ఫర్ ఏ ప్యాటర్న్ కి గ్రెప్ వాడతాము. సో ఇప్పుడు ఇప్పుడు నాకేంటంటే, ఇప్పుడు సమ్ యూజ్ కేసెస్ అవి కూడా నేను చెప్తాను. ఇప్పుడు నేను ఇంపోర్ట్ అనేది ఉంది ఇక్కడ, నాకు ఈ ఇంపోర్ట్ లేనివి కావాలి, ఇంపోర్ట్ అనే లేని లైన్స్ కావాలి నాకు. సో దానికి -V వాడతాం. ఓకేనా,
అలా కావాలంటే లైక్ ఇంకా అవి ఏమేం చెప్పలేదు కాబట్టి బట్ చూపిస్తాను, ఏం వర్రీ కాక్కర్లేదు. ఇక్కడ ఇంకోసారి జస్ట్ ఊరికే ఇంపోర్ట్, అచ్చా ఇక్కడ కూడా ఇంకా ఇంపోర్ట్ ఇంపోర్ట్ MySQL డాట్ కనెక్టర్ ఇంపోర్ట్ అంతే. ఇంకా సంథింగ్ ఇలా పెడతాను. ఇక్కడ ఇంకొక 2 యాడ్ చేస్తాను. ఓకేనా, ప్రింట్ సో ఇప్పుడు నేను ఈ ఫైల్లో కొన్ని యాడ్ చేశాను కదా, ఆ యూస్ కేస్ మళ్ళీ చెప్తున్నాను. మొత్తం ఒక 1 2 3 4 5 లైన్స్ ఉన్నాయి. ఇప్పుడు నాకు ఇంపోర్ట్ లేనిది కావాలి. ఓకేనా, అంటే ఇందులో ఇంపోర్ట్ ఉంది, ఇందులో ఇంపోర్ట్ ఉంది, ఈ లైన్లో కూడా ఇంపోర్ట్ ఉంది. సో ఈ 2 లైన్స్ రావాలి. ఓకేనా, ఈ 2 లైన్స్ వచ్చాయి. అలా సంథింగ్ ఇంకా ఇగ్నోర్ కేస్ అని ఉంటుంది. అంటే లైక్ ఇంపోర్ట్లో ఐ క్యాపిటల్ ఉన్నా స్మాల్ ఉన్నా నాకు రావాలి అని అలా ఉంటుంది. సో అది కూడా ఇగ్నోర్ కేస్. కేస్ అంటే కేస్ సెన్సిటివ్ అలా అంటాం కదా. లైక్ ఇదేంటి కేస్ సెన్సిటివ్ అంటే ఏంటి మీనింగ్? అది ఓన్లీ స్మాల్ లెటర్స్నే తీసుకుంటుంది అలా, లేకపోతే ఓన్లీ క్యాప్స్ అలాగే తీసుకుంటుంది. కేస్ సెన్సిటివ్, నా పాస్వర్డ్ కేస్ సెన్సిటివ్ కాదు అంటే లైక్ నువ్వు ఎలా ఇచ్చినా తీసుకుంటుంది అనమాట అన్నట్లు. సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే FALSK అని ఇస్తున్నాను. ఇచ్చి స్మాల్ ఇచ్చాను కదా, ఇక్కడ క్యాపిటల్ ఉంది కదా 4th లైన్లో. చూద్దాం ఏమవుతుందో. ఇది ఒకటే వచ్చింది. సరే, బట్ ఇది ఇగ్నోర్ కేస్ సెన్సిటివే. మనం ఇంకా ఇక్కడ ఆపేసి ఆ ఇన్ఫర్మేట్గా డూప్లికేట్ డిలీషన్కి వెళ్ళాలి. ఇక్కడే ఉంటే కాదు, ఎందుకంటే ఈ కాంబినేషన్ కూడా మనకి ఇలా నేర్చుకున్నా కూడా ఇంకా ఇగ్నోర్ కేస్, పర్ఫార్మింగ్ కేస్ ఇన్సెన్సిటివ్ మ్యాచింగ్. ఓకేనా, ఇది తర్వాత ఇంకోసారి చూద్దాము, ఆల్రెడీ లేట్ అయింది. ఇది ఎందుకు ఓన్లీ అంటే ఈ FALSK కదా, ఇది ఎందుకు ఇవ్వలేదు అనేది తర్వాత చూడొచ్చు, తొందర లేదు. సో అది గ్రెప్. ఇంకా రీడ్ వర్డ్స్గా ఉంటే ఇక్కడ నుంచి నెక్స్ట్ సెషన్లో కంటిన్యూ చేస్తాను. నౌ లెట్ us క్విక్లీ గో టు, అరే ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. ఈ 2 కూడా అయిపోతుంది. అయితే రీడ్ అంటే ఏం లేదు, లైక్ ఒక వేరియబుల్ని రీడ్ చేయటం. ఒక వేరియబుల్నా లేకపోతే ఒక స్ట్రింగ్ వేరియబుల్ అవ్వచ్చు, నార్మల్ వేరియబుల్ అవ్వచ్చు. ఇప్పుడు వెంటనే స్టార్ట్ చేయకూడదు. స్ట్రింగ్ వేరియబుల్ అవ్వచ్చు, నార్మల్ వేరియబుల్ అవ్వచ్చు. మనము సిస్టమ్ నుంచి, సిస్టమ్ కాదు, సిస్టమ్ యూజర్ నుంచి రీడ్ చేయాలి అని అంటే రీడ్ కమాండ్ వాడతాం. అంటే లైక్ రీడ్ స్పేస్, నేనేం చేస్తానంటే ఏ అని ఇచ్చి ఎంటర్ ఇస్తాను. ఇంకా మన ఇష్టం అనమాట. హాయ్, దిస్ ఈజ్ సుభాష్, ఐ ఆమ్ డూయింగ్ మై MTech ఇన్ బిట్స్ ఇలా అని ఇచ్చి Ctrl+C, సేమ్ అన్నిటికీ Ctrl+Cనే. ఇప్పుడు క్యాట్ ఇవ్వము, ఎకో ఇస్తాం. ఎందుకంటే ఇది వేరియబుల్. ఎకో రాలేదేంటి? సో ఇన్పుట్ నుంచి రీడ్ చేశాను. ప్రాబబ్లీ ఇది ఓన్లీ V8లోనే రీడ్ కమాండ్ యూజ్ చేస్తామా? జస్ట్ allow me 1 minute.
అన్ని పోస్ట్పోన్ చేయలేము. Does not work on initial prompt read name echo. अच्छा మరి ఓ సి but nothing is shown yet. To see the value you must echo it ఇచ్చాం కదా. read name అచ్చా ఎంటర్ ఇవ్వాలి, కంట్రోల్ సి ఇవ్వకూడదు. సరే నేను డబుల్ కోట్స్ ఇవ్వకుండా ఇస్తే వచ్చింది అలా కూడా. సో ద థింగ్ ఏంటంటే రీడ్కి కంట్రోల్ సి ఇవ్వకండి. కంట్రోల్ సి ఇస్తే ఏం తీసుకోదు, మొత్తం పోతుంది. రీడ్కి ఇలా ఏ అంత ఇచ్చినాక ఎంటర్ ఇస్తే బయటకు వచ్చేస్తుంది అంతే. మీరు ఎంత అయినా ఇవ్వచ్చు, ఓకేనా. రీడ్ అబౌట్ మీ అని ఇచ్చి సేమ్ ఇందాకట్లా చూద్దాము. ఎంటర్ కంట్రోల్ సి కాదు బయటికి రావడానికి. జనరల్గా కంట్రోల్ సి అని అంటే మీరు ఒక దానిలో ఉన్నప్పుడు బయటికి రావడానికి, అంటే లైక్ అదొక అలా, ఓకేనా. ఇప్పుడు ఎకో స్పేస్ డాలర్ అబౌట్ మీ, ఓకే వచ్చింది డిస్ప్లేకి ఇలా ప్రింట్ చేయడానికి ఎకో. సో రీడ్ కమాండ్ అయిపోయింది, డబ్ల్యూసి ఇంకా అవన్నీ తర్వాత నెక్స్ట్ సెషన్. ఇప్పుడు త్వరగా 10 minutes పడుతుంది. 12:10కి వీ విల్ బైండ్ అప్ టుడే. 12 కదా, ఆర్ 5 minutesలో కూడా కంప్లీట్ చేయొచ్చు. డూప్లికేట్ డిలీషన్ చాలా ఇంపార్టెంట్, పక్కా ఇంటర్వ్యూస్లో అడుగుతారు, ఓకేనా. సింపుల్ లాజిక్కే, కాకపోతే ఫస్ట్ టైం స్ట్రైక్ అవ్వడం కష్టం. అలా లైక్ వన్స్ ప్రాక్టీస్ చేసినాక అరే ఇంత ఈజీనా అలా అనిపిస్తుంది అనమాట. ఫస్ట్ టైమే స్ట్రైక్ అవ్వాలంటే ఇంకా మనం బై బర్త్ జీనియస్ ఏదో అయ్యి ఉండాలి సంథింగ్, ఇంకా అలాగా సంథింగ్. సో డూప్లికేట్ డిలీషన్కి ఎలా రాస్తామంటే లాజిక్ నేనే చెప్పేస్తాను, ఓకేనా. వన్ సుభాష్, 2 చంద్ర, 3 సాయిరామ్, 2 చంద్ర, తర్వాత 4 ఈమెయిల్ ఊరికే లైక్ రవి, 5 కృష్ణ, అగైన్ 1 సుభాష్. సో ఇప్పుడు మాన్యువల్గా ఫస్ట్ చేద్దాం. దీని నుంచి నేను డూప్లికేట్స్ డిలీట్ చేయాలి. డూప్లికేట్స్ డిలీట్ చేయాలి అంటే అప్పుడు నా ఫైల్ ఏం రావాలంటే 1 సుభాష్, 2 చంద్ర, 3 సాయిరామ్, 2 చంద్ర డూప్లికేట్, 4 రవి, 5 కృష్ణ, 1 మళ్ళీ ఇది డూప్లికేట్. ఇక్కడ ఏమేమి డూప్లికేట్స్, ఇది డూప్లికేట్, ఇది డూప్లికేట్. సో ఈ 2 డూప్లికేట్స్ని నేను డిలీట్ చేయాలి, ఆర్ డిలీట్ చేయమంటారు కొన్నిసార్లు. సపరేట్ ఫైల్లో రాయాలి, ఎలా రాస్తావు అని అడుగుతారు. ఎలా రాస్తాము అంటే మాన్యువల్గా అయితే నేను ఇలా చూసి టకటకా చేసేసాను, కానీ సిస్టమ్కి ఎలా అర్థమవుతుంది ప్రాసెస్ ఎలా రాయాలి కోడ్ అంటే ఎలా రాయాలి అంటే ఓకే లైక్ ఫస్ట్ మనం ఏం చేయాలంటే
ఇది ఎలాగా ఫస్ట్ టైం ఇది అర్థం చేసుకుని తర్వాత ఇంకా ఉంటాయి కాంప్లెక్స్ సినారియోస్. సో ఫస్ట్ ఏం చేయాలంటే మనం సార్ట్ చేయాలి దీన్ని. ఓకేనా, దీన్ని మొత్తాన్ని సార్ట్ చేయాలి. సో ఇది నేను సార్ట్ చేస్తే ఏమవుతుందంటే సార్ట్ ఇది కూడా ఇక్కడికి వస్తుంది. కరెక్టా కదా? 2 చంద్ర, ఈ 2 చంద్ర కూడా ఇక్కడికి వస్తుంది. 3 సాయిరామ్, ఇంకా 4 5 మామూలే. అసెండింగ్ ఆర్డర్లో సార్ట్ చేస్తే దీని బేసిస్ మీద ఇలా వస్తుందా రాదా? ఓకేనా, సార్టెడ్ ఆర్డర్. సో ఫస్ట్ మనం ఇలా డూప్లికేట్ డిలీషన్కి ఇదేంటి లైక్ మాన్యువల్గా అయితే ఇలా చూస్ చేసాము, కానీ కంప్యూటర్కి అలా తెలియదు కదా, లైక్ నాలాంటి కళ్ళు లేవు కదా దానికి. సో కాబట్టి ఫస్ట్ ఏం చేయాలంటే సార్టెడ్ ఆర్డర్లో చేయాలి. సార్టెడ్ ఆర్డర్లో చేసేసినాక ఇంకా ఈజీనే. ఇంకేంటంటే ప్రీవియస్ది స్టోర్ చేసుకుంటాం, కరెంట్ది స్టోర్ చేస్తాము. ఓకేనా, ప్రీవియస్ ఈక్వల్ టు కరెంట్ అయితే అది డూప్లికేట్. దట్స్ ఆల్. సింపుల్ లాజిక్. అంటే సింపులే, కానీ ఫస్ట్ టైం స్ట్రైక్ అవ్వడం కష్టం. సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఫస్ట్ ఈ రికార్డ్ నేను రీడ్ చేస్తున్నాను. రీడ్ చేసేటప్పుడు నా ప్రీవియస్ ఏంటి? ప్రీవియస్ ఏం లేదు, నల్ కదా. ప్రీవియస్ నల్. వింటున్నారా ఇద్దరు? ఓకే, రజిబా గారు వింటున్నాను. ఓకే. ప్రీవియస్ది ఫస్ట్ రికార్డ్ నేను ప్రాసెస్ చేసేటప్పుడు ప్రీవియస్ది నల్ కాబట్టి ప్రీవియస్ నల్. నో కరెంట్ది కూడా నేను స్టోర్ చేస్తాను. 1 స్పేస్ సుభాష్. ఫైన్, ప్రాబ్లం ఏం లేదు. ప్రీవియస్ ఈక్వల్ టు నల్లా? ప్రీవియస్ నల్ ఈక్వల్ టు 1 సుభాష్ కాదు, కాబట్టి దిస్ ఈజ్ నాట్ ఎ డూప్లికేట్. ఈ రికార్డ్ డూప్లికేట్ కాదు, ఫ్లో ఇన్ టు ద టార్గెట్. ఈ రికార్డ్ వచ్చినప్పుడు ఏమవుతుంది? ప్రీవియస్ లోకి 1 సుభాష్, ఇది 1 సుభాష్ ప్రీవియస్కి వెళ్తుంది. అంటే ఈ రికార్డ్ నేను ఇప్పుడు ప్రాసెస్ చేస్తున్నాను. మీకు ఆల్మోస్ట్ అర్థమైపోయింది. బట్ ఇది అంటే ఇంకా గుర్తుపెట్టేసుకోండి, ఫ్యూచర్లో కూడా ఇంకా మర్చిపోకుండా ఇప్పుడే ఆన్ స్పాటే. సో ప్రీవియస్ 1 సుభాష్ అవుతుంది, కరెంట్ రికార్డు కూడా 1 సుభాషే అవుతుంది. సో ప్రీవియస్ ఈక్వల్ టు కరెంట్ కాబట్టి ఈ రికార్డ్, కరెంట్ రికార్డ్ ఏదైతే ఉందో దాన్ని డూప్లికేట్లోకి పంపించేయాలి. పంపించాలి అంటే ఏం చేయాలి? ఇక్కడ ఇంకొకటి ఉంది. ఇక్కడ ఎలా పంపిస్తాం? లైక్ ఎలా పంపిస్తాం అంటే వీటిని ఫ్లాగింగ్ టెక్నిక్ ద్వారా దీన్నేమో డూప్లికేట్స్ అన్నిటిని, అంటే నార్మల్ రికార్డ్స్ అన్నిటిని 0 అని ట్యాగ్ చేసుకోండి, డూప్లికేట్స్ని 1 అని ట్యాగ్ చేసుకోండి. అలా చేసుకుంటే అప్పుడు ఏమవుతుంది? 0 అని కానీ ఏదో ఒకటి లైక్ డియూపి అని కానీ క్యారెక్టర్ ఏదో ఒకటి అలా అప్పుడు ఏమవుతుంది? ఇవన్నీ 0 1 0 1 0 0 0 అలా ఫ్లాగింగ్ అనమాట. ఫ్లాగింగ్ అంటే ఒక టేబుల్లోనే ఇంకొక ఎక్స్ట్రా కాలం యాడ్ చేసి వాటికన్నిటికీ ఫ్లాగ్ చేసినట్లు. ఒక టేబుల్లోనే ఇంకొక ఎక్స్ట్రా కాలం యాడ్ చేసి వాటన్నిటికీ ఫ్లాగ్ చేసినట్లు. సో ఇప్పుడు ఏవైతే 1 ఉన్నాయో వాటన్నిటిని వేరే దానిలోకి పంపించేయటం, 0 ఉన్న వాటిని టార్గెట్లోకి లోడ్ చేయటం, అది టెక్నిక్. సో వాళ్ళు అడిగితే ఏం చెప్పాలంటే ఫస్ట్ నేను సార్ట్ చేస్తాను, సార్ట్ చేసి ప్రీవియస్ది స్టోర్ చేసుకుంటాం, కరెంట్ది స్టోర్ చేసుకుంటాను. ప్రీవియస్ ఈక్వల్ టు కరెంట్ అయితే కనుక అది డూప్లికేట్గా నేను ఫ్లాగ్ చేస్తాను. ఫ్లాగ్ అనే పాయింట్ వాడాలి పక్కాగా. అంటే లైక్ అనే కీవర్డ్ మనము మెన్షన్ చేయాలి. మెన్షన్ చేయకపోతే మెన్షన్ చేయాలి, అప్పుడే వాళ్ళు దే విల్ గివ్ యూ గ్రేస్ మార్క్స్. నేను ఫ్లాగ్ చేస్తాను. ఆ ఫ్లాగ్ చేసి డూప్లికేట్ అనే రికార్డ్స్ అన్నిటిని వేరే దానిలోకి అలా లోడ్ చేస్తాను అని చెప్పాలి. సో అది ఐడెంటిఫై రిమూవింగ్ డూప్లికేట్స్ అది. సో నేను కోడ్ ఒకసారి చూపించేసి డెమాన్స్ట్రేట్ చేసేసి we will wind up for today. ఇప్పుడు ఈ పర్టికులర్ది ఏంటి? సోర్స్ నేను ఏం తీసుకున్నానంటే ఆరకిల్ డేటాబేస్ తీసుకున్నాను. ఓకేనా, టార్గెట్ ఏమో 2 ఫైల్స్, సపరేట్ ఫైల్స్. ఒకటేమో నార్మల్ ఫైల్ అని, ఇంకొకటేమో డూప్లికేట్ ఫైల్ అని.
ఒకటేమో నార్మల్ ఫైల్ అని, ఇంకొకటేమో డూప్లికేట్ ఫైల్ అని తీసుకున్నాను. తీసుకున్నాక ఇప్పుడు సోర్స్ నుంచి సోర్స్లో డేటా ఏముందో చూద్దాం ఫస్ట్. ఇప్పుడు ఒక డూప్లికేట్ ఇన్సర్ట్ చేయాలంటే అదేమో పెద్దది తీసుకున్నాను నేను. సో EMP_SRCలో ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయి. యా ఫస్ట్ ఇదే ఎగ్జిక్యూట్ చేసి ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. కావాలంటే ఇంకా అవన్నీ కూడా వర్క్ అవుతాయి. మీకు డెమాన్స్ట్రేషన్కి 2 or 3 కాలమ్స్ తీసుకొని ఉండాల్సింది. బట్ నేను ఎగ్జిస్టింగ్గా ఈ సోర్స్ ఉందని నిన్న నిన్నే లైక్ వర్క్ ఫ్లో మ్యాపింగ్ అన్ని చేసేసాను. ఎంత 5-10 minutes పట్టింది అంతే అలా. సో ఇక్కడ మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే నేను ఈ రెండింటి మీద డూప్లికేట్ డిఫైన్ చేశాను అంతే కదా. లైక్ ఆ డిపార్ట్మెంట్కి లైక్ మీరు సిఎస్సి ఆర్డ్ సెక్షన్లో చదువుతుంటే 1 నెంబర్ ఉంటుంది, ఈవెంట్ సెక్షన్లో 1 నెంబర్ ఉంటుంది. కానీ ఆర్డ్ సిఎస్సి ఒకే సెక్షన్లో 1 అని 2 ఉండవు. సో అందుకని నేను ఈ బేసిస్ మీద ఈ కాంబినేషన్ మీద డూప్లికేట్ డిఫైన్ చేశాను అలా. ఇందాకేమో నేము దాని మీద, ఇప్పుడేమో ఈఎంపీ నెంబర్, డిపార్ట్మెంట్ నెంబర్. సో ఇప్పుడు నేను ఇలా సార్ట్ చేస్తాను. ఓకే, సో ఇప్పుడు ఇది నార్మల్ రికార్డు ఫ్లో అవ్వాలి, ఇది డూప్లికేట్ రికార్డు, ఇది నార్మల్ రికార్డు, ఇది డూప్లికేట్ రికార్డు, ఇది నార్మల్ రికార్డు కదా. 4 5 6 7 70, 4 5 6 7 70 ఇది డూప్లికేట్ రికార్డు. సో లెట్ మీ పిన్ దిస్ వన్. ఇది నా సోర్స్ డేటా. ఓకేనా, లెట్ మీ రన్ దిస్ జాబ్. సో 5లో 3 నార్మల్లోకి వెళ్ళాయి, 2 డూప్లికేట్ అనే ఫైల్స్ జనరేట్ అయినాయి. సో ఇప్పుడు మనము ఫైల్ ఎక్కడైనా చూడొచ్చు, వేరే దానిలో కూడా చూడొచ్చు. బెటర్ దానిలోనే ఓపెన్ చేద్దాం. there. ఓకే, సి 12:10 ఇప్పుడే జనరేట్ అయినాయి ఈ ఫైల్స్. 26th July 12:10కి జనరేట్ అయినాయి. నార్మల్ ఒకసారి నేను ఫస్ట్ చూస్తాను. స్టీఫెన్, సాయి, స్మిత్, వీళ్ళ ముగ్గురు. స్టీఫెన్, సాయి, స్మిత్. క్లియరా? స్టీఫెన్ లోడ్ అయింది, సాయి టార్గెట్లోకి వెళ్ళింది, స్మిత్ కూడా టార్గెట్లోకి వెళ్ళింది. ఓకేనా. స్టీవెన్, సాయిరామ్ డూప్లికేట్స్. చూద్దాం అది కూడా. స్టీవెన్, సాయిరామ్ డూప్లికేట్ రికార్డ్స్గా సపరేట్గా వేరే టార్గెట్లోకి లోడ్ అయినాయి. సో నౌ కమింగ్ టు కోడ్ ఎక్స్ప్లెనేషన్. సింపుల్. సార్టర్ ట్రాన్స్ఫర్మేషన్ యూజ్ చేశాను. సార్టర్లో ఈ రెండింటికి చెక్ చేశాను. ఈఎంపీ నేమ్ చెక్ చేశానా, డిపార్ట్మెంట్ నేమ్ కాకుండా. సరే, నో ప్రాబ్లం, అది కూడా చూద్దాం. నో నీడ్ టు వరీ. మళ్ళీ సార్ట్ చేస్తున్నాను. అంటే మీరు అలా చేయాలంటే ఏం లేదు, ఇక్కడ ఆర్డర్ బై ఈఎంపీ నెంబర్, ఈ నేమ్, డిఎస్సి అని ఇంకొకసారి రన్ చేసి ఇప్పుడైనా అంతే వస్తుంది. స్టీవెన్, సాయిరామ్, స్మిత్, స్టీఫెన్, సాయి డూప్లికేట్స్. అంటే సరిపోయింది. ఇప్పుడు స్టీవెన్, సాయిరామ్ డూప్లికేట్స్. స్టీవెన్, సాయిరామ్. ఎందుకంటే చూసారా,
ఇక్కడ నేను అసెండింగ్ ఇచ్చాను కాబట్టి ఇక్కడ నేను డిసెండింగ్ అని ఇస్తే మళ్ళీ మారిపోతుంది, డూప్లికేట్స్ అలా వేరే అయిపోతాయి. సో ఇది అందుకని డిఎస్సి తీసేసాను, ఇప్పుడు కరెక్ట్గా అయింది. సో నా పాయింట్ ఏంటంటే ఈఎంపీ నెంబర్ డిపార్ట్మెంట్ నెంబర్ తీసుకోలేదు, ఓకేనా. సేమ్ మనం ఇందాక చెప్పిన ఎగ్జాంపులే తీసుకున్నట్లుగా ఈఎంపీ నెంబర్ ఈ నేమే తీసుకున్నాను. తీసుకున్నాక ఫస్ట్ సార్టర్లో మిగతా ట్రాన్స్ఫర్మేషన్స్కి ఇలా ఉండదు, సార్టర్ ట్రాన్స్ఫర్మేషన్కి కీ అని ఒకటి ఉంటుంది, అందులో ఈఎంపీ నెంబర్ ఈఎంపీ నేమ్ చెక్ చేశాను. డైరెక్షన్ ఏమో అసెండింగ్ డిసెండింగ్ అని ఉంటే నేను అసెండింగ్ పెట్టాను. డిఫాల్ట్గా అదే అసెండింగ్ తీసుకున్నట్టుంది, నేను ఇంకా మార్చకుండా వదిలేశాను. సో ఈ 2 పోర్ట్స్ చెక్ చేశాను సార్టర్ ట్రాన్స్ఫర్మేషన్లో, అంతకుమించి ఇంకేం చేయలేదు. తర్వాత ఈ ఎక్స్ప్రెషన్లో ప్రీవియస్ కరెంట్ ఆ లాజిక్ రాశాను. ఎక్స్ప్రెషన్లో ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే వి ప్రీవియస్ ఈక్వల్ టు వి కరెంట్ అని ఇవ్వాలి. అదొకటి ఇంపార్టెంట్ లాజికల్ ఎబిలిటీ. ఎందుకంటే లైక్ మనకు ఒక రికార్డ్ ఇలా ఫ్లో అవుతున్నప్పుడు కరెంట్ రికార్డ్లో ఆ రికార్డ్ ఉంటుంది, లైక్ ఏ రికార్డ్ ఉంటుంది, 1 2 3 4 స్టీవెన్ అనేది ఉంటుంది కరెంట్ రికార్డ్లో. కానీ నేనేం చేస్తున్నానంటే వి కరెంట్ అనే వేరియబుల్ నేను ఫ్యూచర్లో అంటే నెక్స్ట్ డిఫైన్ చేస్తూ ఆ వేరియబుల్ని ఇక్కడే యూజ్ చేశాను. అలా అంటే అప్పుడేమవుతుంది, వి కరెంట్లో ఇక్కడ నల్ ఉంటుంది ఫస్ట్, అంటే ఇట్లా ప్రాసెస్ చేసుకుంటూ వస్తుంది. ఇన్ఫర్మేటికా ఇంటిగ్రేషన్ సర్వీస్ ఫస్ట్ ఇన్పుట్ పోర్ట్స్ సీక్వెన్స్, ఫస్ట్ ఇన్పుట్ పోర్ట్స్, తర్వాత వేరియబుల్ పోర్ట్స్, తర్వాత అవుట్పుట్ పోర్ట్స్. ఈ పాయింట్ కూడా నేను చెప్పలేదు, చెప్తున్నాను ఇప్పుడే, గుర్తుపెట్టుకోండి. ఇంటిగ్రేషన్ సర్వీస్ పోర్ట్స్ని ఈ ఫీల్డ్స్ని ఎలా ప్రాసెస్ చేస్తుంది, ఫీల్డ్స్ ఆర్ పోర్ట్స్ని ఫస్ట్ ఇన్పుట్ పోర్ట్స్, తర్వాత వేరియబుల్ పోర్ట్స్, తర్వాత అవుట్పుట్ పోర్ట్స్. ఆ పోర్ట్స్లో కూడా ఫస్ట్ ఇది ఇలా ప్రాసెస్ చేసుకుంటూ వస్తుంది అనమాట. అంటే ఇప్పుడు ఇవి ఇన్పుట్ రికార్డ్స్ అయితే డేటా ఇవన్నిటికీ మొత్తం ఒక్కసారిగా ఫ్లో అయిపోతాయి, ప్రాబ్లం లేదు. కానీ వేరియబుల్స్ అయితే ఫస్ట్ ఈ వేరియబుల్ ప్రాసెస్ చేసినాక ఈ వేరియబుల్ ప్రాసెస్ చేస్తుంది, అలా టాప్ టు బాటమ్. ఇప్పుడు ఇది కూడా ఒక లాజిక్ ఏంటంటే వి కరెంట్ అనే వేరియబుల్ నేను ఫ్యూచర్లో యూజ్ చేస్తాను, ఆ వేరియబుల్ ఫ్యూచర్లో యూజ్ చేస్తానని తెలుసుకొని ముందే నేను ఆ వేరియబుల్ని వేరే దానికి అసైన్ చేశాను. అది కూడా కొంచెం లైక్ ప్రాక్టీస్ మీద వస్తుంది. సో దానివల్ల ఏమైంది, ఇప్పుడు వి కరెంట్లోకి కరెంట్ రికార్డ్ వచ్చేసింది. నేను ప్రోగ్రామ్ తప్పు రాశాను. ఇక్కడ ఇంతకు ముందేమో ఈ రెండింటి మీద సార్ట్ చేశాను, చిన్న మిస్టేక్ ఉంది, నో నీడ్ టు వర్రీ. బట్ అవుట్పుట్ వచ్చింది. ఇక్కడేమో ఈ 2 సార్ట్ చేశాను, అది తీసి ఈ 2 పెట్టాలి సంథింగ్. ఇక్కడ ఏ 2 సార్ట్ చేస్తే పోర్ట్స్, ఇక్కడ ఆ 2 ఇవ్వండి ఇక్కడ లాజిక్లో. అలా అదొక్కటి చిన్న మిస్టేక్, అది నేను తర్వాత కరెక్ట్ చేసి మీకు XML ఎక్స్పోర్ట్ పంపిస్తాను. ఆల్రెడీ అన్ని XMLs వెబ్సైట్లో పెట్టమని చెప్పాను. సో ఇప్పుడు నేనేంటంటే ఇక్కడ ప్రోగ్రామింగ్ ఇది ఒక్కటి ఇంపార్టెంట్, అందుకనే నేను వి కరెంట్ అనే వేరియబుల్ని ఫ్యూచర్లో నేను క్రియేట్ చేస్తాను అని నాకు తెలుసు. అంటే ఈ ప్రోగ్రామ్ రాసేటప్పుడే ఇక్కడ ఫస్ట్ ఇలా చేస్తాను, ఇలా ఇస్తాం కదా, ఒక్కొక్కటి యాడ్ చేస్తూ ఉంటాం పోర్ట్స్. సో నేను ఈ పోర్ట్ కోడ్ రాసేటప్పుడే ఫ్యూచర్లో వి కరెంట్ వేరియబుల్ నేను ఇస్తాను అని తెలిసి ఈ వేరియబుల్ని నేను ఇక్కడ దీనికి అసైన్ చేశాను. దానివల్ల ఏమవుతుందంటే వి కరెంట్లో ఇనీషియల్గా ఈ వేరియబుల్లో ఏముండదు. ఎందుకు, ఈ పోర్ట్ ఇంకా ప్రాసెస్ చేయలేదు ఇన్ఫర్మేటికా. ఈ పోర్ట్ని ఇది పైనుంచి కిందకు వస్తుంది, టాప్ టు బాటమ్. సో ఈ పోర్ట్ దగ్గర వి కరెంట్ నల్ ఉంటుంది, సో నల్ ప్రీవియస్లోకి వెళ్తుంది. నెక్స్ట్ ఈ పోర్ట్ రీడ్ అయ్యే టైంకి ఈఎంపీ నెంబర్ డిపార్ట్మెంట్ నెంబర్ కరెంట్లోకి వెళ్తాయి అలాగా. సో మనకు కావలసిన సినారియో ఇక్కడ ఇంప్లిమెంట్ అయింది అలా. సో సెకండ్ రికార్డ్ వచ్చినప్పుడు
ఈ వి కరెంట్ ప్రీవియస్ అవుతుంది. ఇక్కడ వి కరెంట్ ఇచ్చాను కదా, అది ప్రీవియస్లోకి వెళ్ళింది. సో సెకండ్ రికార్డుకు ఏమైతే ఉన్నాయో వాట్ ఎవర్ డూప్లికేట్ 1 2 3 4 స్టీవెన్, ఇది వి కరెంట్లోకి వెళ్తుంది. అంతే, కొంచెం ట్రికీగా ఉంటుంది. మీరు కొంచెం తర్వాత ఏం చేస్తారంటే, మీరు లైక్ ఓకే ఫస్ట్ రికార్డ్ వచ్చినప్పుడు ఈ వేరియబుల్స్ ఎలా స్టోర్ అవుతున్నాయి, సెకండ్ రికార్డ్ వచ్చినప్పుడు ఇది ఎలా స్టోర్ అవుతున్నాయి, థర్డ్ రికార్డ్ వచ్చినప్పుడు ఎలా స్టోర్ అవుతుంది, తర్వాత అది లాజిక్కి ఎలాగా, ఇది ఇంప్లిమెంటేషన్కి ఎలా చేశారు, అలా మీరు కొంచెము ట్రై చేస్తే మీకు ఫస్ట్ అర్థం అవుతుంది. తర్వాత కొంచెం ప్రాక్టీస్ చేస్తే హ్యాండ్స్ ఆన్ మీకు ఎక్స్పీరియన్స్ వస్తుంది. తర్వాత ఇంకా కొంచెం సినారియోస్ మీద ఇంకొంచెం మీరు ఓన్గా రాస్తే మీకు గ్రిప్ వచ్చేస్తుంది సబ్జెక్ట్ మీద. తర్వాత మీరు కూడా టీచ్ చేయొచ్చు. సో దట్ ఈస్ ద సీక్వెన్స్. సో ఈ వి మాడిఫైడ్లో నేను ఇందాక ఫ్లాగింగ్ చెప్పాను, అలాగా కరెంట్ ఈక్వల్ టు ప్రీవియస్ అని రాసి డూప్లికేట్స్ నేమో 1 అని పెట్టాను, డూప్లికేట్స్ కాని వాటికి 0 అని పెట్టాను. అంతే, ఇక్కడ లాజిక్ అంతే. సో ఇప్పుడు డూప్లికేట్స్కి ఏమో రౌటర్ యూజ్ చేశాను, ట్రాన్స్ఫర్మేషన్. రౌటర్ అంటే ఏం లేదు, రౌటర్ అంటే రౌట్ చేస్తుంది, దీనికా అరేంజ్ లైక్ నీకు చూపిస్తాను ఫస్ట్, అవసరం లేదు. సో రౌటర్ అనేది 2 టార్గెట్స్లోకి రికార్డ్స్ని రౌట్ చేస్తుంది. సోర్స్ నుంచి వస్తున్న 5 రికార్డ్స్ని 3 రికార్డ్స్నేమో ఇక్కడికి, 2 రికార్డ్స్నేమో ఇక్కడికి రౌట్ చేస్తుంది. సో నేనేం చేశాను, గ్రూప్లో కోడ్ ఇక్కడికి కొంచెం కోడ్ రాశాను. మాడిఫైడ్ అంటే లైక్ 0 ఉన్న వాటిని నార్మల్ రికార్డ్ అని, 1 ఉన్న వాటిని డూప్లికేట్ రికార్డ్ అని గ్రూప్ నేమ్స్ అలా చేశాను. అకార్డింగ్గా నేను టార్గెట్స్లోకి పంపించేశాను. నేను ఇవి చూపిస్తాను. ఇలా నార్మల్ ఉన్న వాటినేమో ఇట్లా పంపించాను, డూప్లికేట్ గ్రూప్లో వాటిని ఇలా పంపించాను. అంతే. ఓకే, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇప్పుడు ఫస్ట్ ఎక్స్ప్రెస్ చేయండి, నెక్స్ట్ సెషన్లో డిస్కస్ చేద్దాం.